అందరూ కళామ తల్లి ముద్దు బిడ్డలు అంటారు, కానీ నాకు తెలిసిన కళామ తల్లి ముద్దు బిడ్డ ఇప్పుడు నా ఎదురుగా ఇంటర్వ్యూలో కూర్చున్న అతనే. కారణం ఏంటంటే 25 years సిల్వర్ జూబ్లీ ఇయర్ అతనికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం సిల్వర్ జూబ్లీ ఇయర్. అందుకనే నేను పట్టుబట్టి ఎప్పుడో అడిగాను, టక్మని ఫోన్ చేసి భయ్యా మనం ఇంటర్వ్యూ చేద్దామన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. హీరో అనాలా, విలన్ అనాలా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనాలా, వీటన్నిటికి మంచి నటుడు అనాలా, మంచి మనిషి అనాలా, మీరే నిర్ణయించుకోండి. ఆయన అజయ్ గారు. హాయ్ అండి. హాయ్, సూపర్ హ్యాపీ శివ గారు ఇక్కడ ఉంటాను ఈరోజు. ఎందుకంటే మన జర్నీ చెప్పాలి ముందు 20 years పైన అయిపోయింది. యాక్చువల్లీ మీరు నేను కలిసి కూడా ఫస్ట్ మీరు జర్నలిస్ట్గా స్టార్ట్ అయినప్పుడు కానీ ఫోటోగ్రాఫర్గా ఉన్నప్పటి నుంచి పరిచయం ఉంది. మనకి మంచి ఫీలింగ్, మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటే బాగా ఫ్రెండ్లీగా బాగా నీట్గా మాట్లాడుకోవచ్చు. అది బెస్ట్ పార్ట్. నాకు తెలిసిన అజయ్ అసలుకి అలాగా 2001, 2002 నుంచి ఎలా ఉన్నాడో నేను ఇప్పుడు కనిపించినా నాకు అలానే ఉంటాడు. అతనేని విక్రమార్కులు చేయనియండి, ఎంతమందితో చేసినా సరే నాకు అజయ్ని చూస్తే మాత్రం ఒకలాంటి లవ్లీ ఫీలింగ్ ఉంటుంది. అది ఎప్పుడు మీ దగ్గర ఉంది. థ్యాంక్ యూ. అది అదొకటి ఒక జర్నీ ఉంది ముందు మనకి, మన ఇద్దరి మధ్య కూడా జర్నీ ఉంది. అది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. మిగతా మనం చాలా ఇది ఇంటర్వ్యూ కదండి, ఇది మోర్ లైక్ ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకున్నట్టు. నా ఇంటర్వ్యూలే అలా ఉంటాయి. ఎందుకంటే మనం ఎప్పుడు కలిసినా తర్వాత ఎక్కడ ప్రెస్ మీట్ లో కలిసినా కూడా మనం ఒక 5 నిమిషాలు టైం స్పెండ్ చేసి మన ఇద్దరం కాసేపు మాట్లాడుకుని వెళ్ళిందే. ముందు పక్క వెళ్ళి కాసేపు మాట్లాడుకుని తర్వాత ఇంకేంటి తర్వాత ప్రొఫెషనల్ పనులు ఎవరి పనులు వాళ్ళకు ఉండే. చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్ మీతో కూర్చొని మాట్లాడినప్పుడు. థ్యాంక్ యూ ఫస్ట్. అయితే ఈ మధ్యలో ఒక నటుడు అని చెప్పుకోవడానికి చాలామంది కూడా చాలా తాపత్రయపడుతున్నారు భయ్య. ఏదో ఒక సినిమా చేసి 2 సినిమాలు చేసుకోవడం. కానీ ఎందుకు అజయ్ అసలుకి 25 ఏళ్ళుగా ఉన్నా సరే అన్ని సినిమాలు చేసినా ఎక్కడ హడావుడి చేయలేదు ఎందుకు? ఏం లేదు భయ్య, అంటే నేను బేసిక్గా నమ్మేది మనం చేసే పనికి మించింది ఏది లేదు. కరెక్ట్. మన మనకి పనిని తీసుకొస్తుందని చెప్పి ఫస్ట్ నుంచి కూడా ఎందుకు ఒకటి ఫస్ట్ నుంచి అదే ఫాలో అయ్యేవాడిని నేను. ప్లస్ బేసికల్గా బై నేచర్ అంత ఎక్స్ట్రోవర్ట్ని కాదు నేను. అంటే ఓ దూరిపోయి చొచ్చుకుపోయి వెళ్ళిపోయి ఆ కైండ్ కూడా కాదు నేను. సో దానివల్ల ఏంటంటే ఎక్కడో ఇప్పటి వరకు కూడా నాకు ఎప్పుడు వర్క్ వచ్చినా కూడా నేను వర్క్ చేస్తేనే నాకు వర్క్ వచ్చింది. కొంచెం ఎక్కడో మన స్పేస్లో మనం ఉండాలి అన్న దాంట్లోనే ఫస్ట్ నుంచి అదే మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. కానీ బై నేచర్ అంతే. కానీ అదే నాకు ఇప్పుడు అందరు చెప్తుంటారు మేము ఇంట్రావర్టం, మేము పెద్ద ఎక్స్ట్రావర్ట్లం కాదు అనుకున్న వాళ్ళు అందరూ కూడా గమనిస్తే పెద్ద మహానట్లు భయ్య, మీరు మామూలు కాదు. అంటే ఏం లేదు, ఎనర్జీస్ అంతా కూడా వేరే చోట వేస్ట్ అవుతాం. మీ కెమెరా లైట్ యాక్షన్ అనగానే అక్కడ ఉపయోగిస్తాం ఎనర్జీ. మిగతా అంతా కూడా కామ్గా ఉంటాం. ఎందుకు మనం ఒకరిని ఇంప్రెస్ చేయడానికి రాలేదు కదా. మన డైరెక్టర్స్ని, మన ప్రొడ్యూసర్స్ని, మన ఆడియన్స్ని ముగ్గురిని ఇంప్రెస్ చేయాలి. సో అది కెమెరా ఆన్ అయితే తప్పితే వేరే ఏం చేసినా కూడా ఉపయోగం లేదు. ఇంప్రెస్ చేసినా ఎంతవరకే ఉంటాయి, అవి కూడా తెలుసు. ముందుకు వెళ్ళే కాదు అవన్నీ. సో అదేదో ఫండలాగా అది అలవాటు అయిపోయింది. ఫస్ట్ నుంచి అదే ఫాలో అవుతూ ఉండిపోయాం అంతే. అది మామూలు విషయం కాదు. ఇకపోతే ఊరికే సరదాగా అంటే వేరే వాళ్ళని అయితే మీ జర్నీ ఏంటి, మీ నెక్స్ట్ ఏంటని అడగచ్చు. కానీ కళ్ళ ముందు వికీపీడియా ఓపెన్ చేస్తే అదేదో సినిమాలు అంటారులే, వాడి గురించి చదువుదా అంటే 100 పేజీలు ఉందని అంత ఉంది భయ్య. అంటే అంతమంది జనాలతోని మీరు ఫస్ట్ కొలాబరేషన్ అయిన తీరు మాత్రం నిజంగా సూపర్. నాకు ముఖ్యంగా రాజమౌళి గారితో ఆయన మొదటి సినిమా నుంచి మీ జర్నీ ఉంది అంటే అసలు ఎక్స్ట్రాడినరీ అండి. ఈరోజు రాజమౌళి గారు ఎక్కడ ఉన్న దాన్ని బట్టి ఆలోచిస్తే నిజంగా నాకు గర్వంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆయన ఫిల్మోగ్రఫీలో ఎక్కడో నేను ఒక 4-5 సినిమాలు చేశాను చూసారా, చాలా ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ నాకు. ఎందుకంటే శాంతినివాసం చేస్తున్నప్పుడు తెలుసు నాకు పార్టీ యాడ్స్ ఆల్మోస్ట్ జరుగుతున్న టైంలో పార్టీ శాంతినివాసం సైమల్టేనియస్గా జరుగుతుంది ఆ రోజు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఎక్కడ స్పీల్బర్గ్, జేమ్స్ క్యామరూన్స్ ఇంటర్వ్యూస్ జూముల్లో మాట్లాడుతున్నారు ఆయన. దట్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ జర్నీ అండి. నిజంగా నాకు కూడా నేను ఒక దగ్గర రాశాను, హిస్టరీని అనేది మనం ఎక్కడో చదువుతాం కానీ మన కళ్ళ ముందే ఒక హిస్టరీ జరిగిపోయింది, అది రాజమౌళి హిస్టరీ. ఏం లేదండి, అంటే మనం కళలు చాలా గొప్పగా కనొచ్చు సినిమాలన్నీ. అంటే సినిమానే కళా ప్రపంచం అంటారు కదా, అలాంటి దాంట్లో ఆ కళలు కూడా ఆ రేంజ్లో డ్రీమ్స్ పెద్ద చేశాను. డ్రీమ్ బిగ్ అండ్ అచీవ్ ఇట్ లాగా. ఎక్కడ బాహుబలి మొత్తం మనం చూసే విధానమే మారిపోయింది. వీఆర్ గోయింగ్ ప్లేసెస్. మార్కెట్ మారిపోయింది. తెలుగు ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్తున్నాం. ఈరోజు మేము సౌత్ వెళ్ళినా, మేము రకరకాల తమిళ్ చేసినా వచ్చే రెస్పెక్ట్ కానీ అది కానీ కేవలం వన్ మ్యాన్ మిస్టర్ రాజమౌళి. ఇట్స్ లైక్ బిఫోర్ రాజమౌళి అండ్ ఆఫ్టర్ రాజమౌళి అంతే. అదే అక్కడ కూడా మళ్ళీ ఇప్పుడు మొన్న పుష్ప సినిమాని యాక్చువల్లీ తీసింది తెలుగులో రిలీజ్ చేయడానికి.
బికాజ్ ఆఫ్ రాజమౌళి గారు. అవును. ఆయన ఖచ్చితంగా మీరు వెళ్ళి బాలీవుడ్కి వెళ్ళి మాట్లాడండి, డెఫినెట్గా మీకు మంచి మార్కెట్ ఉంటుందని క్రియేట్ చేసి వాళ్ళ మైండ్లోకి ఒకటి కొత్త దాన్ని తీసుకొచ్చింది కూడా రాజమౌళి గారే. మీరు నమ్మరండి, ఒక చిన్న ఎపిసోడ్ చెప్తాను. సంథింగ్ అంటే నన్ను అండి అనొద్దు ఫస్ట్. అది అంటే అదేలే భయ్య. ఏమైందంటే పుష్ప డబ్బింగ్ చెప్తున్నాను, అన్నపూర్ణలోనే పైన RRR వర్కే జరుగుతుంది అప్పుడు, అంతే కదా. అంతే. రాజమౌళి గారు ఉన్నాయంటే నేను పైకి వెళ్ళేసి కలవడానికి వెళ్ళాను పైకి. ఆయన ఆ రోజు కూడా ఇది హిందీలో రిలీజ్ చేస్తున్నా అడుగుతున్నాడు భయ్య. ఆయన పైన RRR వర్క్ జరుగుతా ఆయన నాకు ఇంకా గుర్తు. నాకు చాలా అంటే నాకు చాలా చాలా గొప్పగా అనిపించింది అది. ఒక RRR లాంటి సినిమా, అంత పెద్ద డైరెక్టరు, ఇది హిందీలో చేస్తున్నారా, డబ్బింగ్ జరుగుతుందని అడుగుతున్నారు. అంటే రీకన్ఫర్మింగ్ ఇట్, హిందీలో డబ్బింగ్ చేస్తున్నారంటే నేను జరుగుతున్నాయండి, అన్నీ జరుగుతున్నాయని చెప్పాను. చెప్తున్నా ఆ మనిషి చూడండి అసలు అట్లా ఎంత జాగ్రత్త, పక్క సినిమా గురించి కూడా అంత ఇదిగా అడగటం అనేది రేరిటీ అండ్ ఒక 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 గొప్పగా పెద్దగా పెరగటం. దానిలో నేనొక్కడనే కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అంత టాలెంట్ ఉందని నమ్మే వ్యక్తి. అవునండి. మీకు ఆయన ఇంట్రడ్యూస్ చేసిన చెప్తాను. హీరోస్ ఆఫ్ కోర్స్ పెద్దలతో చేసేది హ్యూజ్. విలన్స్ అండి ఇప్పుడు ఫస్ట్ తీసుకుంటే శ్రవణ్, సుప్రీత్, అవును, ప్రభాకర్, అవును, నేను, భిక్షు యాదవ్, యు నేమ్ ఇట్, అందరూ కూడా ఒక సర్టన్ అంటే ఒక ప్రామిసరీ నోట్లో రాసిచ్చారు, తీసుకోండి మీ లైఫ్ ఇది. అంటే అచీవ్మెంట్స్ కింద చూస్తే ప్రాబబ్లీ హీరోలు చేశారు, కానీ విలన్స్ ఎంతమంది ఇంట్రడ్యూస్ చేశారు, అందరు బెస్ట్ విలన్స్ అండి వాళ్ళ ఫేజ్ లో. అంటే ఆ పర్టికులర్ యాక్చువల్లీ పేరు వచ్చింది. అదే ప్రదీప్ రావత్ అనే అతనికి నాకు పెద్ద నటన రాదు అనే ఒక మైండ్ సెట్ లో ఉండే, నువ్వు రా నీ మీసాలు బాగున్నాయి అని చెప్పి. అవునండి, ఇంకా అసలు ఒకసారి ఫిక్స్ అయితే ఇంకా అది ఆయన చేయించుకుంటారుగా. అదే అలాగే మీరు చెప్పటం సరే, మీరు బాడీలు ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ ప్రభాకర్ కానీ, మీరు కానీ, సుప్రీత్ కానీ ఇలా చూడగానే భయపడిపోయేటట్టు ఉంటుంది. కానీ నాగినీడు లాంటి నాగినీడి గారి ఆయన ఊహించుండరు, నేనే అంత పెద్ద రోల్ చేయగలనే విషయం ఆయనకి తెలియదు. చూడండి నాగినీడి గారు, నేమ్ ఇట్, మీరు అందరికీ ఒక స్టాంప్ వేసి వదిలేశారు. ఆయన చాలా మంది వదిలేశారు. ఒక టైం తర్వాత ఇంకా ఆయన ఎప్పుడైతే ఈగా అటువైపు నుంచి వెళ్ళిపోయారో ఆయన మైండ్ సెట్ మారిపోయి తెలుగు వాళ్ళకి కొంచెం తగ్గించారేమో. అంటే అండి ఇప్పుడు ఇట్స్ మోర్ ఆఫ్ గ్లోబల్ అయిపోయిందండి. మార్కెట్ రీచ్ అవ్వాలంటే అందులో అసలు మనం కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఉందండి మహేష్ గారి ఫిలిం, ఇట్స్ గ్లోబల్. మీకు ఎక్కడ మీకు లాస్ట్ RRR మీకు హాలీవుడ్లో వచ్చిన థియేటర్ రియాక్షన్స్ చూస్తే మనకన్నా ఎక్కువ వచ్చాయి. యాక్చువల్లీ థియేటర్ రియాక్షన్స్ చూసుంటారు మీరు. అయ్యో బాబోయ్, అన్బిలీవబుల్ రియాక్షన్. జపాన్లో ఏంటి, అమెరికాలో ఏంటి, ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడే రాజమౌళి గారు టేస్ట్ అందించారు. జస్ట్ బిగినింగ్ ఇది. నెక్స్ట్ టైం మనం చూస్తాం US థియేటర్స్ లో ఎక్కడో పేపర్లు వేస్తారు, మన కల్చర్ వాళ్ళు అడాప్ట్ చేసుకుని ఆ రకంగా ఎంజాయ్ చేస్తారు. చాలా నియర్ ఫ్యూచర్ లో ఉంది. మన పేపర్లు వేయలేదు అంతే, ఆల్మోస్ట్ విజిల్స్, క్లాప్స్ అన్ని కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. ఇంకా అవి కూడా చూస్తాం. సో ఇంత మార్కెట్ అయిపోయేటప్పటికి యాస్ టు పిక్ కదండి, అక్కడ ఇక్కడ పిక్ చేయాలి కదా, అన్ని చోట్ల నుంచి బ్యాలెన్స్ చేయాలి కానీ. సో ఆ విధంగా అంతే తప్పితే అంటే మీలాంటి వాళ్ళకి నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నాతో పాటు ఎవరైనా జర్నీ చేస్తే అరే నన్ను ఎక్కడైనా పిలుస్తారేమో అనే ఒక చిన్న ఉంటుంది. అంటే మీకు ఏమన్నా అలాంటిది ఏమన్నా ఉంటుందా? అయ్యో ఎందుకు ఉండదండి. ఇప్పుడు రాజమౌళి గారి సినిమా చేయకూడదని ఎవరు అనుకుంటారు? ఉంటుంది. కాకపోతే మేము తెలుసు కదండి ఆయనకి సంథింగ్ రియల్లీ కమ్స్ అప్, ఏదైనా మంచిది అని వస్తే మటుకు డెఫినెట్గా పిలుస్తారు భయ్. అందులో నాకు ఏమాత్రం అనుమానం లేదు. అదే ఆయనకి కావాలంటే ప్రపంచంలో ఎక్కడున్నా పిలిచి పెట్టుకుంటారు, అలా తీసుకొచ్చేస్తారు. డౌటే లేదు అందులో. డౌట్ అది ఎవరైనా సరే అది చిన్న క్యారెక్టర్ క్యారెక్టర్ లేదు, ఏదైనా నిజంగా ఒక క్లోజప్ అయ్యి ఉండొచ్చు, లేదా ఒక సీన్ అయ్యి ఉండొచ్చు, లేదా ఒక ఇంపార్టెంట్ రోల్ అయ్యి ఉండొచ్చు. ఈ క్యారెక్టర్ పలానా చెయ్యాలి అంటే మటుకు ఖచ్చితంగా ఆయన పిలుస్తారని నాకు 100% నమ్మకం ఉంది, నాకు తెలుసు కూడా. ఇప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 టైం నుంచి భయ్య మధ్యలో మీరు లాస్ట్ సినిమా ఆయన చేసింది నాకు తెలిసి విక్రమార్కుడు లాస్ట్. అంటే వరుసగా చేశారు, ఛత్రపతి, విక్రమార్కుడు, సై వరుసగా, స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, 5 సినిమాలు చేశారు అంతే కదా. సింహాద్రి ఒకటి చేయలేదు. సింహాద్రి చేయలేదు. ఓకే, సింహాద్రి ఒకటే లేదు, మిగతా అన్ని చేశారు. అదే అసలు ఆ జర్నీలో నుంచి ఎవరికి తెలియని రాజమౌళి గురించి మీరు ఏదైనా చెప్పగలరా? నేను ఒక ఇన్సిడెంట్ జరిగింది, అంటే లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. నేను ఆ టైంలో సై షూటింగ్ జరుగుతుంది. ఓకే, అంటే మా ఇద్దరి మధ్య జరిగిన ఇన్సిడెంట్. ఒక సీన్ తీసేశారు ఆల్రెడీ, 2 రోజులు షూటింగ్ అయిపోయింది. నెక్స్ట్ మ్యాచ్ వెళ్ళాలి. ఓకే, క్లైమాక్స్ అంతా తీయాలి. మ్యాచ్ ఏంటంటే దగ్గర మన పోలీస్ అకాడమీలో ట్రైనింగ్, మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours, 30 days పాటు చేసాం. ట్రైన్ అయ్యాం, ప్రాపర్ ట్రైనింగ్. ఇరాన్ కోచ్ వచ్చాడు, ఇరాన్ నుంచి కోచ్ వచ్చారు, మేము ప్రాక్టీస్ చేసాం, అంతా అయిపోయింది. నాకు ఇంకో ఫిలిం పెద్దబాబు అనే సినిమా షూటింగ్ జరుగుతుంది. జగత్ బాబు గారికి పెద్దబాబు షూటింగ్ జరుగుతుంది, క్లైమాక్స్ జరుగుతుంది. అక్కడ కోట గారు, సుహాసిని గారు అందరూ ఉన్నారు. అంటే మొత్తం ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్ ఆ రోజు. నేను దాని ముందు రోజు నెక్స్ట్ డేటు రెండింటికి క్లాష్. ఏది సైకిను
దీనికి అంటే పెద్దబాబుకి. పెద్దబాబుకి క్లాష్ అయితే ముందు రోజు రాజమౌళి గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను రాజమౌళి గారు కొంచెం అది క్లైమాక్స్ ఉందండి, అది చూసుకొని వచ్చేస్తాను, ఒకటే రోజు చేసి అయిపోతుంది, మన గేమ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా, కొంచెం ఒక రోజు ఇవ్వండి అంటే ఆయన ఎందుకో పర్టికులర్గా లేదజయ్ నువ్వు నా షూటింగ్కి రా అన్నారు. నేనేమనుకున్నా, నేను చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళాను అనమాట, కన్విన్స్ చేసుకోవచ్చు, నేను అయిపోతుంది చేసుకోవచ్చు అని వెళ్ళాను. నేనేం చేశాను, రాత్రి ఏదో ఆలోచించి అంత ఆలోచించి క్లైమాక్స్ కదని చెప్పి అటు వెళ్ళిపోయాను. ఇట్లా వెళ్ళలేదు, అటు వెళ్ళిపోయాను నేను కంప్లీట్గా. వెళ్ళిపోతే క్లైమాక్స్ అంతా చేసుకున్నాం, అంతా అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ షూటింగ్ పోలీస్ అకాడమీలో క్లైమాక్స్. నేను పొద్దున్నే వెళ్ళిపోయాను, పొద్దున్నే 5-5:30 6 వెళ్తే వెంటనే కనపడితే 2 మాటలు తిడతారు ఆయన, తిట్టిన తర్వాత మళ్ళీ మామూలు అనుకుంటే ఆల్మోస్ట్ వేరే వ్యక్తి, నేను లేవని చెప్పాను. మహాదేవ్ అని ఉన్నాడు కదా ఇప్పుడు, మహాదేవ్ అసోసియేట్ మహాదేవ్ వచ్చి నువ్వు లేవుగా ఈ సినిమాలో అన్నారు. అయ్యా షాక్ అయిపోయినా. అంటే షాక్ అంటే ఇంకా అసలు ఎట్లా అంటే ఉన్న పరిచయం, బాగున్న పరిచయం ఉన్న ఏకైక డైరెక్టర్ ఆయన. అప్పటికి నేను నాదే తప్పు, ఆయన రమ్మంటే అటు వెళ్ళాను. మనం ఏంటి ఏదో ఆ ఏజ్లో ఉన్న దాంట్లో ఎట్లా కొట్లా మనం మేనేజ్ చేసుకోవచ్చులే, మన రాజమౌళి గారి కదా, కన్విన్స్ చేసుకోవచ్చు అన్న ధైర్యం నాకు. సరే అయిపోయింది కదా అని చెప్పేసి నేను చాలా డిసప్పాయింట్ అయిపోయింది. తీసేయడం ఏంటి నాకు అర్థం కాలంటే, ప్రపంచం అంతా సముద్రం ఆగిపోవడం, కెరటాలు అయిపోయింది, బ్రెయిన్ అంత అయిపోయి నేను ఇదేంటిది అసలు తీసేయడం ఏంటి అసలు అనుకున్నాను. అనుకొని ఆయన దూరంగా ఉన్నారు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, అంతా అయిపోయింది. నేను ఎందుకు వెయిట్ చేశాను భయ, నేను వెళ్ళలేదు వెంటనే, అయిపోయింది కదా అని చెప్పి వెళ్ళలేదు. దగ్గర 6:30 నుంచి ఒక 9-9:30కి ఏదో జరిగింది మొత్తానికి, నాకు తెలియదు అసలు ఏం జరిగింది ఈ రోజుకి నాకు తెలియదు. దూరం నుంచి రమ్మన్నారు, పరిగెత్తుకుంటూ వెళ్ళాను, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసాను. అసలు ఇప్పటికీ నా పజిల్ అది, ఏం జరిగింది అట్లా 3 గంటలు అంటే తప్పు నాది 100%. కాకపోతే చెప్తున్నా భయ, అంటే ఆ 3 గంటలు ఉన్నాను చూశాను నేను, అందుకు ఆ 3 గంటలు అక్కడ కూర్చున్నా. ఇప్పుడు వెళ్ళిపోయింటే లేదు ఇంకా అసలు, నేను వెళ్ళిపోయింటే విక్రమార్కుడే ఉండేది కాదు. చూడండి అసలు చిన్న చిన్న అంటే నేను చేసిన చెడ్డ పని ఏంటంటే ఆయన చెప్పినా కూడా వెళ్ళటం నేను చేసిన తప్పు, చేసిన మంచి పని ఏంటంటే ఒక 3 గంటలు ఉన్నాను నేను ఎక్కడో, ఇంకా హోప్ ఉంది నాకు, ఎక్కడో హోప్ ఉంది. పేషెన్సే చాలా ఇంపార్టెంట్ అంట నాకు కొంచెం. సో ఆయనకి ఏ కారణం వల్ల అయినా కానీ మళ్ళీ నేను చేయడం జరిగింది అది. బట్ నీకు ఆ ఏజ్లో ఆ పేషెన్స్ ఎలా వచ్చింది? అంటే నేను కొంచెం కౌరవుడు ఖుషి ఆ టైంకి ఇన్స్టిట్యూట్ వచ్చే టైంకి 20 ఏళ్ళు పోయా నాకు. అవును 20 ఏళ్ళు తెలుసు నాకు, సన్నగా 20 years నాకు అప్పుడు. అప్పటికే సై వచ్చే టైంకి 3-4 ఏళ్ళు అయిపోయింది. సో నేను చూస్తున్నాను ఇక్కడ అంటే సిస్టమ్స్ ఏంటి, పరిస్థితులు ఏంటి, రావాలంటే ఎలా బాగా కోపం ఉండేది, బాగా అగ్రెసివ్గా ఉండేవాడిని. విజయవాడ నుంచి ఫ్రెష్గా దిగాను, కుర్రాన్ని, యంగ్ బ్లడ్ బాగా ఇవన్నీ ఉండేవి. తర్వాత ఇండస్ట్రీ యూ లెర్న్ థింగ్స్, మీకు అర్థమవుతుంది, అన్ని నేర్పించేస్తుంది. ఇక్కడ కోపం ఇవన్నీ అవసరం లేదు, అసలు అవసరం కూడా లేదు. తర్వాత నేనే రియలైజ్ ఎందుకు కోపం, దేనికి కోపం. సో మనుషులతో డీల్ చేయాలి ఇక్కడ, సో పేషెన్స్ ఉండాలి, తప్పదు. సూపర్ అది. అంటే మీరు చెప్పిన ఇన్సిడెంట్ అది ఇప్పటికీ కూడా మీకు పజిల్ లాగా ఉండటం అనేది అసలు ఇప్పటికీ ఆ మధ్యలో ఏం జరిగింది అనేది తర్వాత ఎప్పుడు ఆ కాంటాక్ట్ నేను తేలేదు, ఎందుకంటే నాకు ఇబ్బంది, చేసిన తప్పు మళ్ళీ మనం గుర్తు చేయడం, నేనే తప్పు చేసి మళ్ళీ అంతే కదా. సో నేను ఎప్పుడు దాని గురించి మాట్లాడలేదు. ఇలాంటివి ఉన్నాయి, ఇలాంటి జరిగినాయి అంటే ఉన్నాయి. ఇంకా రాజమౌళి గారు, ఐ స్టిల్ రిమెంబర్, రాజమౌళి గారు ఒక ఎక్కడి నుంచో US నుంచి ఒక షూ ఇచ్చాను, ఆయనకి సైజ్ ఏదో పెరిగేదో షూ, అది చాలా రోజులు ఉంది నా దగ్గర. సో ఇవన్నీ ఉన్నాయి. అలాంటివి ఉంటాయా డైరెక్టర్కి ఆర్టిస్ట్కి ఉండే బాండింగ్ లో? అది ఎప్పుడు ఏ టైంలో? అంటే ఇది కూడా అదే స్టూడెంట్ నెంబర్ 1 అయిపోయి ఆ మధ్యలో స్టూడెంట్ నెంబర్ 1 నుంచి సింహాద్రి మధ్యలో ఆ టైంలో ఆ షూ ఇచ్చారు. నాకు ఇంకా గుర్తుంది, నాకు ఆ షూ ఇచ్చి ఇవ్వటం అదంతా కూడా. కానీ ఆ ఫ్రెష్ ఫేజ్ లో ఉన్న రాజమౌళి, ఫస్ట్ ఫేజ్ లో ఉన్న అజయ్, అప్పుడున్న ఏజ్ వేరు కదా భయ్య. ఆ ఏజ్ లో ఉండే ఫ్రెండ్షిప్స్ అవి వేరు కదా, అవి బెస్ట్ గా ఉంటాయి లైఫ్ లో ఎప్పుడు. అంటే మీకు ఒక రకంగా చూస్తే అందరం ఒకేసారి స్టార్ట్ అయ్యాం, అంతే 2000-2001 స్టార్ట్ అయ్యాం. ప్లస్ నేను లక్కీలీ వచ్చిన టైం ఫేజ్ ఎలా ఉందంటే ఒక చిన్న ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్. డైరెక్టర్స్ అందరూ కూడా కొత్త డైరెక్టర్స్ రాజమౌళి గారు, ఫ్రెష్ బ్లడ్ అందరూ అప్పుడే. త్రివిక్రమ్ గారికి కొంచెం ఉంటుంది. సో ఆల్మోస్ట్ త్రివిక్రమ్ గారు కూడా సేమ్ అదే సేమ్ ఇంచుమించు. త్రివిక్రమ్ గారు, రాజమౌళి గారు, సుకుమార్ గారు, దశరథ్ గారు, అందరూ, బోయపాటి గారు, అందరూ, వినాయక్ గారు కూడా అప్పుడు ఫ్రెష్ కొట్టారు, దిల్ కొట్టేసి అందరూ ఒకే టైం స్టార్ట్ అవడం కొంత లక్. అప్పుడు నేను అదే ఫేజ్ లో రావడం లక్కీలీ రాగా. ఇప్పుడు MS రాజు గారు ఉన్న ప్రతి సినిమా ఇచ్చారు నాకు. అవును. సో అది ఎంత టైమింగ్ ఏమో అంతే, ఇంకేముండదు, అంతకనే ఉండదు. కానీ నేను అబ్జర్వ్ చేస్తుంటే మీ దానిలో ప్రభుదేవ గారి ఫస్ట్ సినిమా యాజ్ ఎ డైరెక్టర్గా చేసిన దానిలో మీరున్నారు, కీలకమైన పాత్ర. రాజమౌళి గారితో ఉన్నారు.
అలాగే సురేందర్ రెడ్డి గారు, అతను ఒక్కడే సినిమా ఫస్ట్ నెగిటివ్ రోల్ ఇచ్చింది సురేందర్ రెడ్డి గారు. అదే ఇప్పటికీ మర్చిపోయినా అది. దానిలో వచ్చిన గుర్తింపే భయ్యా మీకు. ఆ తర్వాత నుంచి ఇంకా మీరు విక్రమార్కుడు చేశారు. అతను ఒక్కడే సినిమా రాజమౌళి గారు ఆయనకి గుర్తుండకపోవచ్చు. యాక్చువల్లీ రాజమౌళి గారు చూసి బాగా చేసే నెగిటివ్ రోల్ అన్నారు. అది ప్రాబబ్లీ అదొక ఇది కూడా అయ్యి ఉండొచ్చు విక్రమార్కుడికి. పెద్ద ఆలోచన పడి ఉండొచ్చు ఆయనకి. చెప్పలేము ఎన్ని ఇదంతా ఒక చైన్ రియాక్షన్ భయ్య. ఒకటితో మనం జరగాలనుకుంటే మంచి ఎట్లన్నా జరుగుతూ ఉంటాయి. ఫార్చునేట్ ఏంటంటే ఈ డైరెక్టర్స్ అందరితో పాటు ముందుకు వచ్చామంతే. నిజంగా ఫేజ్లో వచ్చిన డైరెక్టర్స్తోని మీరు కొలాబరేట్ అవ్వటం కానీ ఒక్కొక్క దర్శకుడికి ఇంకొక దర్శకుడికి సినిమా చూసే 2.5 గంటలే ప్రేక్షకుడే చూస్తాడు. కానీ ఒక్కొక్కళ్ళకి ఉండే వేరియేషన్స్ మాత్రం అసలు సంబంధం ఉండదే. ఒక్కొక్కరి సంబంధం ఉండదు. వర్క్ కానీ అనుకుంటాం కానీ అంటే ఒక నలుగురు డిఫరెంట్ ఇండివిజువల్ చేసినట్టే ఉంటుంది సినిమాలు కూడా. ఇప్పుడు త్రివిక్రమ్ గారి ఉంటాయి అప్పట్లో ఫన్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఉండేవి. రాజమౌళి గారి ఏమో కొంచెం లార్జర్ దాన్ లైఫ్, కొంచెం అక్కడ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అయి ఉండేవి. సుకుమార్ గారి తీసుకుంటే ఎప్పుడు కూడా సుకుమార్ గారి మూమెంట్స్ మీద ఉండేవి. మనుషులు చిన్న మనుషులు ఆ చుట్టుపక్కలే ఉండేవి. ఇంకా అదే నేను ఇప్పుడు మా తర్వాత వచ్చిన మా శివ గారు కానీ అంటే అందరితో చేశాను పోయి నేను చాలా లక్కీ. యాక్చువల్లీ ఒక విచిత్రమైన మీ ఇంటర్వ్యూ అంటే నేను ఎగిరి గెంతేసే రీజన్ ఏంటో చెప్పిన, భారతదేశం గర్వించే దర్శకులందరితో చాలా ట్రావెల్ చేసిన వ్యక్తి యాజ్ ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్, యాజ్ ఏ ఆర్టిస్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరే. అంటే చాలా చాలా లక్ పోయేది. అంటే ఈవెన్ డైరెక్టర్స్ ఇప్పుడు ప్లస్ ఇంకో మంచి విషయం ఏంటంటే ఒక సుకుమార్ గారితో ఆర్యా 2 చేసిన పుష్ప 2 మొన్న, త్రివిక్రమ్ గారితో గుంటూరు కారం, ఎప్పుడు అతడెప్పుడు గుంటూరు శివ గారితో రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫిలిం. ఇక చూడండి మీరు త్రివిక్రమ్ గారితో అనగానే నాకు అసలు మీరు అతడు గుంటూరు కారం కాదు, అసలు ఆ గుంటూరు కారంలోది అసలు భయ్యా అది పీక్స్ భయ్యా. గుంటూరు కారం సినిమా అనేది మీరు కరెక్ట్గా టెక్నికల్గా కనుక చూస్తే సూపర్ ఫిలిం, సూపర్ ఫిలిం అది. అలా పెట్టుకుంటే టీవీలో త్రివిక్రమ్ గారి సినిమాల్లో ఉండే గొప్పతనం ఏంటంటే టీవీలో అలా కనబడుతుంటే కథలో అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఎక్కడైతే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, అక్కడ నుంచి చూస్తుంటాం. అది అతడు అయి ఉండొచ్చు, కలేజ్ అయి ఉండొచ్చు, అయి ఉండొచ్చు. మీరు ఆలో చేసిన క్యారెక్టర్ మీరు ఎలా మర్చిపోయారు నాకు తెలియదు. నేనైతే త్రివిక్రమ్ గారి సినిమాలు ఆ లుంగి కట్టుకోవటం, ఆ డ్రెస్సింగ్ భలే ఉంటుంది. సింపుల్ వేషం, ఎక్కువ ఇదే ఉండదు. అంటే చాలా దగ్గరగా ఉంటాయి. మన ఊళ్ళో కనపడతాయి చూసారా, రావు రమేష్ గారు కానీ ఇద్దరి మధ్య జరిగే ఇంటరాక్షన్స్ కానీ త్రివిక్రమ్ గారు ఆ డైలాగ్స్ లో నాకు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 2 రాజకీయాల పరిస్థితులు చూస్తున్నప్పుడు పెద్ద పెద్ద నాయకులు అనుకుంటుంటారులే, అరే శత్రువులు మనకి ఎక్కడే ఉండరా, ఇళ్లలోనే మన చెల్లెలు రూపేనా తిరుగుతూ ఉంటారు, కూతురు రూపేనా. అవును అనేది అది. నాకు ఎవరన్నా ఇంట్లో వాళ్ళతో ప్రాబ్లం వచ్చి గబాల్ని ఇలా జరిగిందని ఒక పేపర్లోనో ఒక న్యూస్లో జరగగానే టక్మని నాకు నువ్వు గుర్తొచ్చేస్తావు. రావు రమేష్ గారు మీరు వెరైటీగా ఒక పోజ్ పెట్టుకొని అవునా చూడండి, అది ఎంత ఎంటర్టైనింగ్, ఎంత గొప్ప చెప్పారు చూడండి. అది జీవిత సత్యం అండి, అది బ్రిలియన్స్ అది. ఆ క్యారెక్టర్ ఒకటి. అట్లాగే గుంటూరు కారంలో మీరు కనపడదు పీక్స్ అండి, అన్ని ఫుల్ రైటింగ్ అండి. త్రివిక్రమ్ గారు మ్యూజిషియన్, రాక్ స్టార్. అదే నిజంగా రైటింగ్ రాక్ స్టార్. రైటింగ్ రాక్ స్టార్ త్రివిక్రమ్ గారు. రైటింగ్ రాక్ స్టార్ అంటున్నారు త్రివిక్రమ్ గారు. మన అజయ్ గారు దీన్ని మంచి రీల్ కట్ చేసుకుంటాం మేము. అంటే వీళ్ళందరితో చేస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళతో మీకు ముందే కథ చెప్తారా భయ్య అందరూ? భయ్య మీరు నమ్మరు, నేను ఈ మధ్య అడుగుతున్నా భయ వేషాలు. ఇన్నేళ్లలో 20 ఏళ్ల పాటు నేను ఏ రోజు కూడా క్యారెక్టర్ ఏంటి అడగలేదు. కో డైరెక్టర్ ఎవరైనా ఫోన్ చేసినా, లేదా డైరెక్టర్ ఎవరన్నా అన్నా, లేకపోతే అసోసియేట్ ఫోన్ చేసినా, భయ ఏం భయ వేషం మంచిదేనా అని అడిగేవాడిని. మంచిది భయ సెట్కి వెళ్ళిపోయేవాడిని, చేసేవాడిని. అంతే అంతే. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది చెప్తే. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మీరు చెప్తున్న నాకు విచిత్రంగా ఉంది. అవును, నేను గత 5 ఏళ్ళ నుంచే కొంచెం అంటే మంచి ఎక్కడో నమ్మకం, ఫెయిత్ ఉంటుంది చూసారా. మంచి ఇస్తారు పిలిచి, మనం ముందు మంచి వేషం చేసాము, డెఫినెట్గా మంచి ఇస్తారు, అలా నమ్మకమే. నేను సెట్కి వెళ్ళి తెలుసుకున్న వేషాలు చాలా ఉన్నాయి. 90% ఆఫ్ 80% ఆఫ్ మై రోల్స్ ఈ మధ్య కాలం వదిలేస్తే అన్ని సెట్కి వెళ్ళి తెలుసుకునే వేషాలన్నీ కూడా. అప్పుడు విక్రమార్కుడు అప్పుడు కూడా రాజమౌళి గారు 1-2 విషయాలు చెప్తే తప్పితే నాకు ముందు నుంచి ఐడియా. అదొక మంచి ఇన్సిడెంట్ భయ. అది నాకు ఉన్నాయి రాజమౌళి గారితో మంచి అందుకనే అసలు మీరు అనగానే ఛత్రపతి క్లైమాక్స్ అంతా అయిపోయింది, పబ్లిసిటీ జరుగుతుంది. క్రికెట్ మ్యాచ్ ఒకటి ఆడాం, క్రికెట్ మ్యాచ్ ఒకటి ఆడాం. సెంధిల్ గాని ఏదో కిడ్నాప్ చేసిన సెంధిల్ తీసుకెళ్ళి లోపల పెట్టేసి ఏదో చేస్తున్నాం, ఇంకా గుర్తుంది, పబ్లిసిటీ గుర్తు. అయిపోయిన తర్వాత అజయ్ ఒకసారి రా అంటే
ఆయన కారు ఉండేది అప్పుడు, స్కోడా ఉండేది 1122, నాకు ఇంకా గుర్తుంది. అలా అన్ని 1122లే. మధు ఇప్పటికీ ఉన్నాడు. యాక్చువల్ మధు డ్రైవ్ చేస్తాడు, సార్ వెళ్తూ ఉంటారు కదా. ఆ రోజు ఎందుకో మధు వస్తుంటే నువ్వు ఆగు మధు అని ఆయన డ్రైవ్ చేస్తున్నాడు, నేను పక్కన కూర్చోమన్నా. అది అంతకుముందు ఎప్పుడు జరగల, అంటే మామూలు ఇంట్రాక్షన్ ఉంటుంది కానీ ఆయన డ్రైవ్ చేస్తే అది ఎప్పుడు జరగలేదు. వెళ్తూ విక్రమార్కుడు కథ చెప్తున్నారు ఆయన. ఓకే, విక్రమార్కుడు ఇలా ఉంటుంది అంటే అసలు నాకు ఎందుకు చెప్తున్నా నా ఫస్ట్ నా పజిల్ మీరు పెద్ద మాట్లాడరు కదా. అవును, నాకే వింటున్నాను, నేను ఎక్సైటెడ్ వింటున్నా. కథ చెప్తున్నారు రాజమౌళి గారు, నేను దాంట్లో వింటున్నాను. సినిమా అవుతా ఉంటే బ్రీఫ్గా చెప్తుంటే నేను చాలా ఇదిగా ఇట్లా గేట్ ఎవరు చేస్తున్నారంటే నువ్వే చేస్తున్నా అందుకే చెప్తున్నా. ఓ మై గాడ్, అంటే ఎంత మంచి ఇన్సిడెంట్ అండి అది. ఎంతమందికి అంటే అతి కొద్ది మందికే జరిగి ఉంటుంది అలా. ఎవరికి జరుగుతుంది? అవును. సో ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా ఓ ఇలా జరిగిందా అనేది జూబ్లీ హిల్స్ రోడ్లో వెళ్తా చిన్న చెప్తా. యా, సచ్ గ్రేట్ ఫీలింగ్. ఈరోజు ఆలోచిస్తుంటే చాలా గొప్పగా అనిపిస్తుంటుంది. ఆ రోడ్ల మీద ఏ ఉండేది కదా, ట్రాఫిక్ హడావుడి ఏం లేదు. అన్నపూర్ణ స్టూడియో టు రామారెడ్డి స్టూడియో ఖాళీ రోడ్లో చిన్న కథ బ్రీఫ్ గా చెప్పుకుంటా ఇది నువ్వు చేస్తున్నావు అంటే ఆ రోజు తెలుసు నాకు సినిమా బ్లాక్ బస్టర్ సినిమా అని. అబ్బా నా బ్రేక్ వచ్చిందని కూడా రెండు ఎట్ ఏ టైం ఆ రోడ్లోనే ఆ డ్రైవింగ్ మూడ్లో అర్థమైపోయింది. అంటే అసలు మీకు అప్పుడు కూడా మీరు చాలా మంచి సినిమాలు చేశారు. నువ్వు గమనిస్తే చేశాను మీరు గమనిస్తే నాకైతే ఖుషీ సినిమాతో మీరు అలా రిజిస్టర్ అయిపోయారు. ఏం కావాలరా నీకు, ఏం కావాలి, పవన్ కళ్యాణ్ కొడతా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కొడుతున్న వ్యక్తి ఎవరు, ఇంత పొడుగున్నాడు, భలే వెరైటీగా ఉన్నాడు అని అందరూ కూడా. అది మీరు నమ్మరు, దాని రికగ్నిషన్ అది పర్టికులర్లీ ఇండస్ట్రీ హిట్ కదా, టైంకి ఇండస్ట్రీ హిట్ అండి. ఒకసారి పవన్ కళ్యాణ్ వాడు ఇవాళ తెగుతున్న పవన్ కళ్యాణ్ టికెట్ల ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? ఫౌండేషన్ అక్కడ. అవును, ఇంచుమించు. ప్లస్ ఆ సీన్ అంతా ఆయనే డైరెక్ట్ చేశారు. అవునా, మళ్ళీ అది కొద్ది మందికి ఆపర్చునిటీ. అది కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా కవర్ చేశారు కానీ తెలీదు. సో ఈ ఖుషి వచ్చే టైంకి ఆయన డైరెక్ట్ చేశారు. అది దాని కెమెరామెన్ పీసీ గారు. ఎలా ఉంటుంది భయ కొత్తవాడికి, నా పీసీ గారు తెలుసు నాకు. అప్పటికి కూడా వచ్చిన పీసీ గారికి ఎవరు తెలీదు. నాకు కళ్యాణ్ గారితో చేస్తానని ఎంత కిక్ ఉందో అంతే ఈక్వల్ గా పీసీ గారితో చేస్తాను కిక్ ఆ సినిమా. ఓకే, అప్పటికి మీకు ఎంత తక్కువ ఏజ్ కదా భయ్య, బట్ మరి ఎన్నిటి మీద ఎలా అవగాహన? సినిమా ఇప్పుడు రోజా ఫిలిం భయ్య, పీసీ గారు మణరత్నం గారి సినిమాలు చూసి వచ్చున్నాం కదా. మీరు రోజా దగ్గర ఉన్నారు, మేము బొంబాయి. సో యా, ఆయన పీసీ గారు టాప్ కెమెరామెన్ తెలుసు. ఫస్ట్ ఎవర్ అనేది ఖుషి సినిమాలో ఫస్ట్ క్లోజ్ పీసీ గారు పెట్టారు. ఆ జీప్ మీద కూర్చొని సిగరెట్ ఒకటి పట్టుకొని ఉంటాను, అదే ఫస్ట్ క్లోజ్ ఆయన పెట్టింది నాకు. ఎంత హై ఇచ్చిందంటే నాకు. ఒక పక్క కళ్యాణ్ గారు కనపడుతున్నారు, ఒక పక్క పీసీ శ్రీరామ్. ఏంటి భయ్య ఎలా ఉంటుంది కొత్తగా 20 years కుర్రాడికి ఎలా ఉంటుంది? ఏముంటుంది ఇప్పుడు అక్కడ స్టార్ట్ అయింది కెరీర్ నాది. సో యా, అక్కడ నుంచి ఇంకా తర్వాత ఆయన డైరెక్షన్లో వర్క్ చేయడమే. కళ్యాణ్ గారే డైరెక్ట్ చేశారు ఆ సీన్ అంతా కూడా. యా, అంతకని గబ్బర్ సింగ్ వరకు చేసుకుంటూ వచ్చాం. మళ్ళీ కాటం రైడ్ వరుస సినిమాలు చేసాం. కాటం రైడ్ చేశారు, గబ్బర్ సింగ్ చేశారు, ఎన్ని చేశారు? కళ్యాణ్ గారితో ఎన్ని సినిమాలు చేశారు సార్ మొత్తం? అంటే ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ నెంబర్స్, కానీ ఖుషి, కాటం రైడు, గబ్బర్ సింగ్, ఇంకా మధ్యలో ఉన్నాయి చాలా ఉంటాయి. అది నా మెమరీ చాలా. కానీ వండర్ఫుల్ టైం నాకు ఆయనతో, వండర్ఫుల్ టైం. హీరోలు అందరితో, ఇన్ఫాక్ట్ ఈవెన్ మహేష్ గారితో కానీ, తారక్తో కానీ, లేకపోతే అవన్నీ వస్తాయి. అసలు ఏంటి ఎన్ని ఉన్నాయో తెలుసా? మీ టాప్ స్టారు అజయ్, టాప్ డైరెక్టర్ అజయ్, టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్, అలా కాంబినేషన్స్ ఉన్నాయి భయ్య. లక్ అండి, అక్కడ ఉంటాం నా లక్. అంటే ఇప్పటిదాకా చేస్తూ ఉంటాం మేము కూడా కమ్యూనికేషన్, మాకున్న దానిలో రోజు అందరితో మాట్లాడుతూ ఉంటాం. కానీ మీతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు మీతో పాటు నాకు వాళ్ళందరూ కూడా గుర్తొస్తున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్తో ఎన్ని ఉన్నాయి మీకు? ఎంత మంచి సినిమాలు ఉన్నాయి. అది నాకు అనిపించి అదే చెప్తున్నా. అదే బ్యూటీ, అదే భయాలు. అంటే మీకు మనిషి టైమింగ్ ఎలా ఉంటుందంటే, స్టూడెంట్ నెంబర్ 1 నుంచి మొన్న దేవర్ వరకు ఉన్నా నేను సినిమాలో. అంటే జనతా గ్యారేజ్ సూపర్ స్టార్స్ అయిపోయారు. అవును, నేను కూడా ఈక్వల్గా యాజ్ అ క్యారెక్టర్గా గ్రూ అయ్యాను వాళ్ళతో పాటు. అంతే, అంతకన్నా ఏం కావాలి, ఒక జస్టిఫికేషన్ ఏం కావాలి? కానీ మధ్యలో ఏదన్నా ఒక మంచి క్యారెక్టర్ వచ్చినప్పుడు మీరు చాలా నాతో మాడేవాళ్ళు కదా, బాగా గుర్తు నాకు. ఆ ఒక్కడు మంచి క్యారెక్టర్ చేస్తున్నా భయ్యా, ఇందులో మెయిన్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్ అన్నట్టుగా చేసేవాళ్ళు. అలాగే సారాయి వీర్రాజు, నేను బాగా ట్రావెల్ చేసింది మీతో సారాయి వీర్రాజు. ఎందుకంటే కన్నన్ నాకు బాగా ఫ్రెండ్ అవటంతో, ఆ డైరెక్టర్ కన్నన్, మీరిద్దరితో బాగుండేవాడిని నేను. అప్పుడు ఇంకా అయిపోతాం భయ్యా, మనం కూడా హీరోలు అవుతాం అనే ఒక ఫీలింగ్ ఉండేది. కానీ అవి కొంచెం అటు ఇటుగా డిసప్పాయింట్ అవడంతో ఏదైనా ఇబ్బంది పడ్డారా? అంటే ఏం లేదు భయ్య. అంటే నేను ఆ టైంకి ఐ కాంట్ ఎఫర్ట్ టు మూవ్ ఆన్. నేను ఎఫర్ట్ చేయలేను, బికాస్ నాకు పెళ్ళి అయిపోయింది అప్పటికే. నా రెస్పాన్సిబిలిటీస్ నాకు స్టార్టింగ్.
ఎప్పుడైతే ఆ ఒక్కడు సారాయి వీర్రాజు 2 చేశాను. సారాయి వీర్రాజు చాలా హోప్స్ ఉన్నాయి నాకు యాక్చువల్, నాకు కానీ కన్ననికి కానీ చాలా లేదు, hopes మీరు ఉన్నాయి. చెప్పారు కూడా. నాకు చాలా చాలా హోప్స్ ఉన్నాయి. సమో అది పని అవ్వలేదు. కానీ సారాయి విరాజ్లో మీ సూపర్గా ఉంటుంది మీ పర్ఫార్మెన్స్ కానీ పర్ఫార్మెన్స్ అన్ని. కానీ ఏమవుతుందంటే బై ఎండ్ ఆఫ్ ద డే హీరో అంటే కమ్స్ డౌన్ టు నెంబర్స్. మనం ఏం చేసినా ఏం చేయకపోయినా అది జీవిత సత్యం. ఇట్ కమ్స్ డౌన్ టు నెంబర్స్. మనం టికెట్లు తెంపగలుగుతున్నాం లేదా, తెంపేవాడే హీరో. ఇది క్లియర్, సింపుల్. ఇందులో నో సెకండ్ మెజర్స్ లేవు, రెండో ఆప్షన్ లేదు. సో అందుకే గొప్ప హీరోస్. సో దాని తర్వాత ఏంటంటే నేను ఎక్కడో నా అంతటి నేనే ఇది కాదు, మనకి ఒక ట్రాక్ ఉంది, మనం క్యారెక్టర్ యాక్టర్గా విలన్గా చేస్తున్నాం కదా, సో ప్రాబబ్లీ ఎక్కడో కంఫర్టబుల్గా ఉంది, ప్లస్ నేను ఎక్స్ప్లోర్ చేయడానికి ఎక్కువ ఉంది, ప్లస్ చెప్పా కదా మిగతా రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా ఉన్నాయి కాబట్టి వెంటనే నేను షిఫ్ట్ అయిపోయాను. ఆల్మోస్ట్ 1-2 డేస్లో నేను డెసిషన్ తీసుకొని క్యారెక్టర్స్ వైపు వచ్చాను. అంటే ఆ 1-2 డేస్లో బ్రెయిన్ ఎలా పనిచేసింది భయ్యా మీకు? అంటే నాకు నేను ఎందుకు ఇది అడుగుతున్నాను, ప్యారల్ ఆర్యా 2 ఉంది. అవును, నేను ఇమ్మీడియట్ ఎగ్జాంపుల్ చూసాను అక్కడ ఉన్న రెస్పాన్స్. 2009లో మీకు పక్కనే వారమో 2 వారాల గ్యాప్ అంతే, ఎక్కువ లేదు. అప్పుడే తెలంగాణ స్టేషన్ ఇంకా గుర్తుంది. చాలా ఆర్యా 2 అనే సినిమా లేటెస్ట్ లేదు, అది వేరే ఫిలిం. అసలు అది పెద్ద ఫిలిం. కరెక్ట్ గా అందుకొని డైజెస్ట్ అయ్యి పికప్ అయ్యే టైంలో గొడవలు, సెపరేషన్, స్టేట్ సెపరేషన్ కూడా నాకు బాగా గుర్తు. సో నేను ఈ 2 ప్యారల్ గా చూశాను. ఒక పక్క హీరోగా డిజాస్టర్ చూశాను, ఆర్యా 2లో విజిల్స్ క్లాప్స్ చూశాను. నా క్యారెక్టర్ సుబ్బిరెడ్డి క్యారెక్టర్ సుకుమార్ సార్ చూశాను, హై చూశాను. సో ఇమీడియట్ గా నాకు అక్కడే ఉన్న ఆన్సర్, క్వశ్చన్ ఆన్సర్ 2 అక్కడే ఉన్నాయి వారం గ్యాప్ లో. అంటే ఈ రెస్పాన్సిబిలిటీ వెంటనే షిఫ్ట్ అయిపోయింది. ఎక్కువ ఆలోచించాల్సిన పని కూడా లేదు. కాకపోతే దాని తర్వాత యాక్చువల్గా అసలు స్ట్రగుల్ స్టార్ట్ అయింది. మళ్ళీ క్యారెక్టర్ యాక్టర్గా నాకు చాలా రోజులు వేషాలు ఆర్యా 2 జరిగినా కూడా నేను మళ్ళీ దూకుడు సినిమాలో ఒక సీన్తో స్టార్ట్ చేశాను. బృందావనం వరకు. అవును, ఆ ఫేజ్ ఏంటంటే హీరోగా చేస్తాడో లేదో, అది నాకు పెద్ద ప్రశ్న ఉంది భయ్య. అదేంటంటే అసలు ఒక ఆర్టిస్ట్ అని తెలుసు. ఇప్పుడు నాకు ఇదే మాటని చాలా తర్వాత సినిమాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడతారు. 2 వెర్షన్స్ ఉన్నాయి. ఇబ్బంది పెడతారు కావాలనే, నువ్వేంట్రా హీరోవా అని చెప్పేసి వెళ్ళే ఒక ధోరణి ఉంటుందంట. అలా అని క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇంకేం చేస్తాడులే, హీరో అయిపోయాడు కదా మనకెందుకులే అని చెప్పేసి సైలెంట్గా ఉండేది ఒక ధోరణి ఉంటుందట. ఇది ఇండస్ట్రీలో అంటే అది ఫామ్లో నాకు తెలియదు, ఎందువల్ల ఏంటో తెలియదు. కానీ డెఫినెట్గా హీరో చేశాడు, క్యారెక్టర్లు ఏం అడుగుతామని ఒక వర్షన్ ఉంటుంది. కొన్ని ఈగోస్ కూడా హర్ట్ అవుతాయి చాలా మందికి. ఇట్స్ వెరీ ఓపెన్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఎక్కడో కొంచెం అంటే నాకు ఆ టైంలో పర్టికులర్ తెలియదు, కానీ ఉండొచ్చాయి కూడా, నెవర్ నో. అంటే చిన్న ప్లేస్ బై కాంపిటేటివ్ ఫీల్డ్, ఎక్కడ ఏం జరుగుతుంది ఏం తెలీదు. ఇప్పుడు 4 కిలోమీటర్లు ఉంటుంది మొత్తం ఇండస్ట్రీ అంతే. ఇక్కడ మొదలైతే ఇక్కడ అయిపోతుంది. ప్లస్ మనం ఎంత బెస్ట్ ఆఫ్ ద పీపుల్ 100 మంది కానీ ఎక్కువ మంది డీల్ చేయలేము. అంతకని అవసరం కూడా లేదు. ఎందుకు ఏం అవసరం ఉంటుంది. సో చిన్న ప్లేస్ భయ, చిన్న ఫ్యామిలీ. యాక్చువల్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కింద చూస్తే ఎక్కువే ఉండరు, 1000 మంది కన్నా కూడా ఎక్కువ ఉండరు, అంతా కలిపి బాగా చేసి. ప్రాబ్లీ ఆ ఈగోస్ అయినా నాకు ఐడియా లేదు కానీ భయ ఎక్కడో. కాకపోతే నేను వెంటనే డిసైడ్ అయిపోయానండి. కానీ మీరు కాబట్టి వెంటనే డిసైడ్ అయిపోయి ఎటువైపు వెళ్ళాలనే ఒక రూట్ క్లియర్ చేసుకున్నారు. కానీ చాలామంది ఆ స్ట్రగుల్ ఫేస్లో పడి కనబడకుండా వెళ్ళిపోయిన ఉన్నారు. అది చాలా ఇంపార్టెంట్. అంటే నీకు ఏది సెట్ అవుతుంది, నీ పొటెన్షియల్ ఎందులో ఉంది అనేది నువ్వు చాలా తొందరగా రియలైజ్ అవ్వాలి. ఇక్కడ టైం లేదు, టైం లేదు. డెసిషన్ తీసుకుందాం 10 గంటలు కుదరదు. డెసిషన్ ఫాస్ట్గా తీసుకోవాలి, ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి, ఫాస్ట్గా అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇప్పుడు 25 years అయింది వచ్చినాయి, ఆల్మోస్ట్ 25 years. సార్ జూలై 24th 25 years కంప్లీట్. యాక్చువల్లీ థ్యాంక్స్ ఫర్ దట్. అంటే అవును, ఎగ్జాక్ట్గా. సో అయిపోయిందా. అలాగని చెప్పి నేను ఈరోజు కూడా ఇక్కడ మామూలుగా నేను నెట్ఫ్లిక్స్ కానీ లేకపోతే ఓటీటీస్ కానీ ఏది అప్డేట్ పోయాను. నేను ఏది నాకు టైం దొరికితే అసలు ఎక్కడుంది ప్రపంచం, ఏమేమి జరుగుతున్నాయి ఇవన్నీ చేసుకోలేదనుకోండి మనం అప్డేట్ అవ్వం, వెనకాల ఆగిపోతాం. ఈవెన్ యాక్టింగ్లో కూడా ప్రొసీజర్లు మొత్తం మారిపోయింది. ఇప్పుడు యాక్టింగ్ చేసే విధానం కూడా మారిపోయింది. పాత స్కూల్లో అక్కడ ఉన్నామంటే మనం ఉన్నాం, విక్రమార్కుడు లాగా లేదు అసలు లౌడ్ ఎక్స్ప్రెషన్ అన్నీ కూడా పోయినాయి. ఇంకా అంటే నువ్వు ఎక్కడో చిన్న సెటిల్గా చేయాలి, ఎక్కడో కంట్రోల్ పర్ఫార్మెన్సెస్ ఉండాలి, లుక్స్లో ఉండాలి, మెచ్యూరిటీ రావాలి. సో ఇవన్నీ ఏంటంటే ఒక 20 yearsగా మేము చేసింది ఆల్మోస్ట్ ఈ 3-4 yearsలో అండూ చేసుకున్నాను. నా వరకు నేను చెప్తున్నా, ఏదైతే మనకు వచ్చి దాన్ని అండూ చేశాను కంప్లీట్గా. ఇది మనకి రాదు, మళ్ళీ ఫ్రెష్ అండు చేయపోతే మనం ఉండం కదా, అప్డేట్ లేకపోతే లేదు. సో ఇప్పుడున్న ఎక్స్పోజర్కి, ఇప్పుడున్న ఆడియన్స్ ఉన్న ఎక్స్పోజర్కి ఎక్కడ పొద్దున్న లేస్తే ఒక ఫ్రెంచ్ ఫిలిం, స్పానిష్ ఫిలిం అన్ని తెలుగులో, హిందీలో డబ్బింగ్ అయ్యి వచ్చేస్తున్నాయి. సార్ మనీ హెస్ట్ నేను రాత్రి చూసిన తర్వాత రాత్రి బిలియనీర్స్ ఒకటి వచ్చింది, సేమ్ అదే డైరెక్టర్ది. మా అబ్బాయి 12 years అబ్బాయి చెప్తున్నాడు, ఇది
నాకు మనీ హెస్ట్ చేసిన డైరెక్టర్ది ఇదని తెలియదు, బిలియనీర్స్ బంకర్. చూడండి, నాకు తెలియదు, మొన్ననే వచ్చింది చూస్తున్నాను, ఏంటి ఇది ఏదో లోకంలోకి తీసుకుపోతున్నాడు అన్నట్టుగా నేను ఆలోచిస్తుంటే, డాడీ చూస్తున్నావా, ఇట్స్ గుడ్, దిస్ ఈజ్ మనీ హెస్ట్ డైరెక్టర్ ఫిలిం అని చెప్తున్నాడు. ఎంత 12 ఆడు చెప్తున్నాడంటే ఇమాజిన్ చేయండి. యూజువల్గా ఇంకా చెప్తాను, ఇంకా అది చెప్పడం ఎంత గొప్ప విషయం చెప్తాను. మనం యూజువల్గా ఓటీటీ ఎన్ని చూసిన డైరెక్టర్ని చూడం, స్కిప్ ఉంటుంది, ఒక ఎపిసోడ్ స్కిప్ ఉంటుంది, స్కిప్ నొక్కేసం వెళ్ళిపోతాం. మనం బేసిక్గా కింద పక్కన క్రెడిట్స్ కూడా చూడం, నెక్స్ట్ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ వెళ్ళి. అందులో కూడా వాడు డైరెక్టర్ పేరు చెప్పాడంటే ఎంత కీన్గా అబ్జర్వ్ చేస్తా చూడండి. అంటే మనం ఎంత నేర్చుకొని ఎంత ఫార్వర్డ్గా ఉండాలి. ఇప్పుడు మీ 12 ఏళ్ళ కుర్రాన్ని కన్విన్స్ చేయాలంటే యాజ్ యాక్టర్ ఎంత కష్టం తెలుసా? నేను వాడుకున్న ఎక్స్పోజర్కి వాడికి 18 వచ్చే టైంకి ఇప్పుడే మూవీ కోర్స్ రేపు టీనేజర్ 16 నుంచి 21 వరకు చూస్తారా, ఆడుకున్నప్పుడున్న నాలెడ్జ్కి నువ్వు కన్విన్స్ చేసుకోవాలంటే యాజ్ యాక్టర్కి ఎంత కష్టం. సింపుల్, ఇదే ఎగ్జాంపుల్ మన టేబుల్. అయితే నాకు అనగానే నాకు అప్పటిదాకా చూసిన విధానం ఉంది కదా, ఏం చూస్తాంలే ఫస్ట్ 1-2 ఎపిసోడ్లు కొంచెం వాడు యూజువల్గా క్యారెక్టర్స్ని బిల్డ్ చేయటం కదా, ఏం చూద్దామని అనుకున్నోడిని ఆడ మాట చెప్పగానే నా విజువల్గా నేను చూసే విధానం మారిపోయింది. అంతేగా మీకు చిన్న ఇచ్చేసాడుగా ముందు ఆ డైరెక్టర్ ఏదో ముందుకెళ్ళగానే ఏదో ఉంటుంది అనేది ఎక్సైట్మెంట్ ఇచ్చాడు మీ కొడుకు వెంటనే. అంతే, ఇదే ఇంకా మనం ఫర్దర్ గా నేర్చుకునేది. అదే ఇప్పుడున్న దాంట్లో ఇప్పుడు అంటున్నారు ఏ అంటున్నారు ఐ అంటున్నారు ఈ అంటున్నారు, ఇవన్నిటి మధ్య కాంపిటీషన్ మధ్య ఇమాజిన్ చేయండి యాక్టర్. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే రాజమౌళి దగ్గరికి మళ్ళీ వస్తాను, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇంత ఏ టెక్నాలజీలు ఇవన్నీ వచ్చి ఒక్కొక్కటి ఇప్పుడు మనం ఏదైతే డెవలప్ అవ్వాలనుకుంటున్నామో రాజమౌళి గారు రోజు అప్డేట్ అవుతూ ఉంటాడేమో. అంతే, ఎందుకంటే సాయి టైంలో చూస్తే అప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అప్పుడు కూడా గ్రాఫిక్స్ ఉన్నాయి భయ్య ఆయన సినిమాలో. మీకు ఛత్రపతి వేల్ ఎపిసోడ్, షార్క్ ఎపిసోడ్ అంతా ఛత్రపతి కొంచెం షార్క్ మంచి పళ్ళు కడుక్కొని నీట్ గా ఉంటుంది ఆ సినిమాలో. ప్రాబ్లీ అదే రియలైజేషన్ ఏమో, బ్యాడ్ సీజీ అండి, చాలా బ్యాడ్ సీజీ అండి, విత్ డ్యూ రెస్పెక్ట్ ఆ సినిమాలో ఏం చేయలేము. అంటే అప్పుడుకున్న అదే అప్పుడుకున్న దానికి అది చాలా అప్పుడుకున్న దానికి అది ఎక్కువ యాక్చువల్లీ. బట్ స్టిల్ అయినా కూడా ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్మేషన్ కి ఆయన చూసిన సినిమాలకి అది చూస్తుంటే నాకు ఇప్పుడు ఇది రాజమౌళి గారు చేసి ఉంటారు, ఇది ఆయన కొంచెం కేర్ తీసుకోలేదా అనిపిస్తుంది. లేదు, అప్పుడున్న టెక్నాలజీకి, అప్పుడున్న అందుబాటుకి, అప్పుడున్న సిచ్యువేషన్ కి, అప్పుడున్న కమర్షియల్స్ కి. అవును, అంతే. ఇప్పుడు అట్లా చేసుకుంటేనే అన్ని మళ్ళీ బడ్జెట్లు అన్ని కూడా కౌంట్ అవుతాయి. బడ్జెట్ ఆ టైంలో ఉన్నాయి. ఇప్పుడు బడ్జెట్ అంటే రాజమౌళి గారు సినిమా చేస్తే చాలా 8,000 కోట్లు కావాలని అడుగుతున్నారు. ఉంది పరిస్థితి, దేనికంటే గ్లోబల్ మార్కెట్ అయినప్పుడు అంత ఉంది. అక్కడ ఆ టైంలో లేదు కదా. అదే అనిపిస్తుంది. విక్రమార్కుడులో కూడా మీ టిట్లా క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు దానికి ఏదైనా స్పెషల్గా ఏదైనా చేశారా భయ మీరు? అది దగ్గర 2-3 days మేకప్కే పట్టింది భయ. రమా గారును రాజమౌళి గారు అంటే అట్మోస్ట్ పర్సనల్ ఇంట్రెస్ట్ చేసిన క్యారెక్టర్ అది. బదామి లొకేషన్ చూసి దానికి మ్యాచ్ అయ్యేది బ్లాంకెట్స్ ఉంటాయి పైన, ఎటైర్ అంతా కూడా, కాస్ట్యూమ్ అంతా కూడా బదామి బ్యాక్గ్రౌండ్ డీటెయిలింగ్ ఉంటుంది, చాలా డీటెయిలింగ్ ఉంటుంది. ఒక వైపు అంతానే ఇదంతా బర్న్ అయిపోయిన సెన్సేషన్ ఉంటుంది. నేను హ్యూజ్ ఉంటా భయ లుక్ దగ్గర నుంచి. ఇప్పుడు మీ కెమెరా అసలు పైకి రాదు, ఐ లెవెల్కి అంత కింద నుంచే రియాక్షన్ ఏదున్నా కూడా అంత మ్యాసివ్గా చూపించారు. భయపడిపోయాడు అంటే భయ ఒక రకంగా నాకు ఎంత ప్లస్ విక్రమార్కుడు అంతే మైనస్ భయ అనకూడదు, కానీ ఇంకంతకన్నా భయంకరంగా ఏముంటాను భయ. నేను ఏం చేస్తే ఉంటాను, ఏం చేసినా ఉంటారు అలా అనుకుంటే. ఇప్పుడు మీరంటే మీరే ఇప్పుడు ఒక నిజంగా మాట్లాడుకుంటే హీరో కాదు, క్యారెక్టర్, పెద్ద హ్యూజ్ క్యారెక్టర్. భయ ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాయి అనుకోవద్దు, హీరో కాదు. కానీ హీరోలు ఇప్పుడు ఆయనతో ఒక సినిమా చేసిన తర్వాత ఎన్ని సినిమాలు ఫ్లాప్లో వాళ్ళకి, మరి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి భయ? రాజమౌళి గారితో రాజమౌళి గారు ఎఫెక్ట్ భయ, దాన్ని ఏం చేయలేము, దానికి ఏం చేయలేము. అంటే ఇంకా మాది ఇంకా నథింగ్. ఇంక హీరోలు చూడండి ఎప్పుడు కోలుకున్నారు ఒక్కొక్కరు, ఒక్క సినిమా తర్వాత ఏంటది. ఇప్పుడు చెప్పిన పాయింట్ అర్థమైంది కదా. బెస్ట్ స్క్వీజ్ చేసేస్తాడు ఎవరు వెళ్ళినా కూడా, బెస్ట్ యాక్టర్ దగ్గర నుంచి స్క్వీజ్ చేసి దాని తర్వాత ఏం చేసినా కూడా ఆనవను. ప్రభాస్కి ఛత్రపతి తర్వాత ఆయన ఎంత స్ట్రగుల్ పడ్డాడు, హీరో బెస్ట్ చూపించేస్తాడు. అంటే డాన్సెస్ కానీ లేకపోతే డాన్స్ కొరియోగ్రఫీలు కానీ అట్మోస్ట్ కేర్ తీసుకుంటారు, కలర్స్ కానీ, హై మూమెంట్స్ కానీ, సినిమాలో ఎలివేషన్స్ కానీ, ఎమోషన్స్ కానీ. ఇక అంటే ఇంకా దాని తర్వాత ఏం చేసినా కూడా ఇక ఆ లెవెల్లో తీసేసుకుంటారు ఆయన. అది ఇప్పుడు హీరోస్ టాపిక్ వద్దాం అయ్యా. హీరోస్లోకి వచ్చేసరికి హూ ఇస్ ద బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటారు మీకు సెట్లో? అంటే నాకు తెలిసి అజయ్ గారు ఒక్కరే మహేష్ బాబుతో ఎక్కువ సినిమాలు చేశారు, జూనియర్ ఎన్టీఆర్ గారితో చేశారు,
అలాగా మాట్లాడుకుంటూ పోతే రవితేజ గారితో చేశారు, అందరితో ప్రతి ఒక్కరితోనే ఎక్కువ సినిమా ప్రభాస్ గారితో ఇలా చేసినది మీరు ఒక్కరే. భయ్యా వీళ్ళందరూ వాళ్ళ స్టేజ్లో ఉన్నారంటే ఆ క్వాలిటీస్ ఇవ్వాలి అందరూ, వేరేనేం లేదు. ఇప్పుడు తారక్ కానీ, మహేష్ గారు కానీ, లేకపోతే రవిభాయ్ కానీ, లేకపోతే ఎవరన్నా ప్రభాస్ బన్నీ, వీళ్ళందరూ కూడా, బన్నీ గారు, రామ్ చరణ్, వీళ్ళందరూ యూ టేక్ ఆల్ బిగ్ హీరోస్, దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ. మీ వాళ్ళకి మీరు అనుకుంటాం కానీ అసలు ఈగోస్ ఉండవు వాళ్ళకి, వాళ్ళు అందుకే అక్కడ ఉన్నారు. ఓకే, ఆ క్వాలిటీస్ ఉండబట్టే వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇంకా ఫ్రెండ్లీగా లేకపోవడం ఏం లేదండి, అందరు ఫ్రెండ్లీగానే ఉంటారు. మీకు ఎవరు వీళ్ళల్లో బాగా క్లోజ్? అంటే నాకంటే తారక్ బాగేదండి, అంటే ఫస్ట్ నుంచి కూడా కొంచెం ఇది అందరూ నేను నాకు అందరితో యాక్సెస్ ఉంది. మహేష్ గారితో ఉంది, స్ట్రైట్గా యాక్సెస్ ఉంది, రవిభాయ్తో ఉంది. సో వీళ్ళందరూ కూడా మహేష్ గారితో అయితే మీకు బ్లాక్ బస్టర్ హిట్ ఉంది అక్కడే, బ్లాక్ బస్టర్ ఫ్లాప్ ఉంది అక్కడే, అదే సంవత్సరంలో. పోకిరి, సైనికుడు అవును పక్కనే ఉంటాయి. అవును ఒక్కడి దగ్గర నుంచి అండి స్టార్ట్. ఒక్కడు, అతడు, పోకిరి. నాకు త్రివిక్రమ్ గారిని పరిచయం చేసింది మహేష్ గారే. అవునా? నాకు అతడు సినిమా ప్లస్ జగన్ గారు, పూరి గారిది కూడా, రెండు కూడా మహేష్ గారి వాళ్ళు వచ్చాయి. ఈ రెండు ఫిల్మ్స్ మహేష్ గారి వాళ్ళు వచ్చాయి. ఒక దాంట్లోనేమో ఒక యాక్టర్ని పెట్టి తీసేశారు ఎందుకు, సమ్ రీజన్స్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్. అప్పుడు నేను ఆ క్యారెక్టర్ చేశాను అతల్లో. త్రివిక్రమ్ గారు అలా పరిచయం నాకు. మహేష్ గారు చెప్పారు యాక్చువల్గా పోకిరి రాజు చేయాలి, రాజు అన్న చేయాలి యాక్చువల్లీ. పోకిరి ఏమైందంటే అతడిలో కూడా చచ్చిపోతాడు కదా ట్రైన్లో, సో అదే అవుతుంది కదా అని చెప్పేసి పోకిరి ఏం లేదు ఒకటేలాగా ఉంటాయి ఇమీడియట్గా, ఎందుకని చెప్పేసి నన్ను జగన్ గారి ఆఫీస్కి వెళ్ళటం, నేను కలవటం. ఫస్ట్ టైం జగన్ గారిని కలిసింది పోకిరినే అప్పుడే, దాని సినిమా ముందే కరెక్ట్గా. సో అలా మహేష్ గారు. ఇంకా తారక్ గురించి అంటే చాలా హ్యాపీ అండి. నేను ఎప్పుడు అంటే ఒక ఎనర్జీ, మంచి పాజిటివ్ ఎనర్జీ, ఆయన దగ్గర కూర్చుంటే నాకు అంటే మంచి వైబ్ ఉంటుంది. నాకు ఆయనకి అంటే ఈక్వల్గా ఒక ఎనర్జీ ఇచ్చి పంపిస్తారు, పాజిటివ్ మనుషులు, విపరీతమైన ఎనర్జీ. సో అదేనండి, ఇంకా అందరు ఫ్రెండ్లీగానే ఉంటారండి, అదేం లేదు, హ్యాపీగా. అంటే లేదు, నేనేమంటున్నానంటే ఇన్ని సినిమాలు చేశారు కదా, ఎలా ఉంటుంది వాళ్ళతో కొలాబరేషన్? ఈ కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు. చాలా ఓపెన్. ప్రభాస్ గారి గురించి మాట్లాడితే మీకున్న ఎక్స్పీరియన్స్లో ఒక బెస్ట్ మూమెంట్స్ అంటే ఏం చెప్తారు? ప్రభాస్ గారిది అంటే ప్రభాస్ది అంత గ్రౌండెడ్గా ఎలా ఉండొచ్చు అనేది నేర్చుకున్నాను. అంటే మొన్న కలిసినప్పుడు కూడా, సెట్కి వెళ్ళినప్పుడు కూడా, మొన్న హను ఫిలిం జరుగుతుంది, ఫౌజీ ఊరికే ఛత్రపతి దగ్గర నుంచి అన్నీ కూడా అంటే అప్పుడు ఆ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా సూపర్ స్టార్, ఇప్పుడు పాన్ ఇండియా ఆల్మోస్ట్ బిగ్గెస్ట్ స్టార్. మళ్ళీ వెరీ గ్రౌండెడ్. అసలు మనిషి ఎలా ఉంటారు అనేది అర్థం కాదు. అలా ఎలా ఉంటారు మనుషులు, ఉంటారా అట్లా అనిపిస్తుంది. అంత గ్రౌండెడ్ మనిషి అసలు ఉంటారండి మనిషి, ఇంపాసిబుల్. ఈ మధ్య జరిగిన ఒక మంచి ఇన్సిడెంట్ అండి, నేను ఒక సినిమాకి వెళ్ళాను, అందులో ఎడిట్ అయిపోయింది అదంతా కూడా. మిమ్మల్ని కూడా ఎడిట్ చేసేస్తారు? అవుతాయండి, ఈ ఎప్పుడు అవుతాను అంటే రెగ్యులర్ బేసిస్ కింద. లోకేష్ కనకరాజ్ కూలీ చేశాను నేను, రజనీకాంత్ గారిని కలిశాను నేను. కలిసి ఆయన పుష్ప సినిమా గురించి మాట్లాడుతున్నారు రజనీకాంత్ గారు. ఎలా ఉంటుంది అసలు, బాగా చేశారు మీరు క్యారెక్టర్ అంటే, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ. అంటే వాళ్ళు ఎక్కడో చిన్న యాక్టర్, అంటే ఎక్కడో తెలుగు నుంచి వచ్చిన ఒక యాక్టర్, రీజనబుల్ క్యారెక్టర్ యాక్టర్ వచ్చాడు, ఆయనకి ఏం అవసరం రజనీకాంత్ గారికి, ఆయన చెప్తున్నాడు మెన్షన్ చేసి పుష్ప అదే బన్నీ ఎక్స్ట్రాడినరీ చేశారు ప్లస్ అని చెప్పి, తర్వాత మీ సీన్ కూడా చాలా బాగుంది, క్లైమాక్స్ సీను చాలా బాగా చేశారంటే నేనేం వినలా ఆయన చెప్పేది, ఆయన చూస్తూ ఉండిపోయాను ఇలా. ఏంటని అంటే నేనేం వినలేదండి, సారీ ఇంకోసారి చెప్పండి అన్నా నేను. అంటే మెస్పరైజ్ అయిపోతారు చూసారా, అంటే వీళ్ళ లెవెల్లో ఉంటాను. రీజనే అదండి, అన్ని చూసేసి ఉంటారు. ఇంకోటి చెప్తాను మీకు, చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది. నన్ను ఒక షాట్ లో లాక్కొని వచ్చేది, నా బాడీ లాక్కొని వచ్చేది ఉంటుంది, ఎండ పడుతుంది నా మీద. పోర్ట్లో కొంచెం వైట్ షాట్ అంతా ఉండటం వల్ల ఎవరు లేరు, అసిస్టెంట్స్ ఎవరు లేరు దగ్గర. ఆయన వచ్చి ఎండ పడకుండా వచ్చి నుంచుంటున్నాను, ఓకేనా అంటున్నాడు. ఏంటి సార్ అసలు ఏం చెప్పిపోయా, రజనీకాంత్ వచ్చి అజయ్కి ఎండ పడకుండా అంటున్నాడు అసలు. ఇమాజిన్ అంటే అందుకే అక్కడ ఉన్నారండి వాళ్ళు, నిజంగా గ్రేట్ పీపుల్ అందరండి. ఇప్పుడు నేను సోకాల్ ఉన్న ఆల్ బిగ్ హీరోస్ హ్యావ్ దీస్ క్వాలిటీస్. వీళ్ళు అంతే టీం గురించి ఆలోచిస్తారు, పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తారు, మన అనుకుంటారు. అట్లీస్ట్ మీకు మన అని అనుకోకపోయినా బాగా చూసుకుంటారు, అంటే హామ్ చేయరు ఎవరికి. అదే మీకు అసలు ఏం ఉండవు, ఇంటరాక్షన్స్ కూడా చాలా బాగుంటాయి. అంటే రోజు కలవకపోవచ్చు, రోజు ఫోన్లో మాట్లాడకపోవచ్చు, కానీ వెన్ ఈ హీరోలంతా స్టార్ట్ అయినప్పుడు యాజ్ ఎ క్యారెక్టర్ యాక్టర్గా నేను స్టార్ట్ అయినా, ఫ్రెండ్ గాను విలన్ గాను. సో ఆ రిలేషన్ ఎప్పుడు పోదు, అది లైఫ్ లాంగ్ రిలేషన్. నేను అదే అంటాను, నేను ఎవరు అడిగినా అదే చెప్తాను. మన బిగినింగ్ డేస్లో మనం ఎవరితో అయితే స్టార్ట్ చేసామో
ఆ ఫేజ్ వాళ్ళు అందరూ కూడా వెరీ క్లోజ్ టు హార్ట్ ఉంటారు. మీరు ఏ హీరోని అడిగినా చెప్తారు. కరెక్ట్. లేదు నాకు తెలుసు కదా, మీరు ఇప్పుడు మాట్లాడుతుంటే నాకే అలాగా అలా అనిపిస్తుంది. అంటే ప్రభాస్ గారితో ఇప్పుడు మీరంటే కలిసి ట్రావెల్ చేసి చేశారు భయ్య, మాకేముంది ఎప్పుడన్నా కలిసినప్పుడు ప్రెస్ మీట్స్, కానీ 1000 మందిలో ఉన్న గుర్తుపెట్టి ఎలా ఉన్నావు డార్లింగ్ బాగున్నా ఎక్స్ట్రాడినరీ అండి. అవునే పైన ఉంటా తీసుకురండి పైన అని చెప్పి మనుషుల్ని పంపించి పైకి తీసుకెళ్తాడు. అంటే మాలాంటికి ఎలా ఉంటుంది? అరే అమ్మ ఇద్దరు కదరా మనిషి, టెంపుల్ స్టార్ అంటే ఎందుకు అక్కడ ఉన్నారు భయ్య, లేకపోతే ఏం లేదు అని ఆ గుర్తు పెట్టుకోవటం మనిషి మీద ఆ ప్రేమ ఉంటుంది కదా, అది తెలిసిపోతుంటది. ఇంకా అందుకని మనం కూడా ఏం మాట్లాడుతాం నెగిటివ్గా, అంత పాజిటివ్ తెలిసినప్పుడు ఎలా మాట్లాడుతాం. ప్లస్ అది కదా డైరెక్టర్స్ కూడా. ఇప్పుడు నేను హీరోగా చేసి కొంచెం అంటే ఇప్పుడు 25 ఏళ్ళు అంటే బోల్డ్ అప్స్ అండ్ డౌన్ చూస్తాం, అందరి కెరియర్స్ లో ఉంటాయి, ఇంక్లూడింగ్ హీరోస్, క్యారెక్టర్ యాక్టర్స్. ఎవరికి లేవు సార్, రేర్ మా రాజమౌళి గారు, రజనీకాంత్ లేరా, చిరంజీవి గారికి లేరా, అందరికీ తప్పవు ఆ ఫేజెస్ అన్ని తప్పవు. అయినా కూడా మనం మనం ఎంత కాదనుకున్నా మన నేచర్ అనేది తెలుస్తుంది ఎదుటి వ్యక్తికి. మీరు ఎంత ట్రై చేసినా, మీరు ఎంత ఆనెస్ట్గా ఉన్నారు, ఇప్పుడు ఆ లెవెల్లో ఉన్న వాళ్ళు ఏంటి అంటే స్కాన్ చేసేస్తారు మిమ్మల్ని పై నుంచి కిందకి, అంతమందిని చూసుంటారు ఇండస్ట్రీలో. సో మన నేచర్ అనేది తెలిసిపోతుంది. మీరు ఆనెస్ట్గా కాదు, మీరు దొంగనా కూడా తెలిసిపోతుంది. నటిస్తారు మీరు, ఎన్నో నటించగలరు మీరు, నటించిన స్క్రీన్ మీద ఓకే కానీ నటించలేం కదా. మీకు బయట ఇంటరాక్షన్ లో ఒక అరగంట మాట్లాడితే చెప్పేస్తారు, వాళ్ళు చెప్పేస్తారు, మనమే చెప్పేస్తాం ఏంటి అనేది చెప్పేస్తాం. సో ఇన్నేళ్ళు ఉండటానికి ఎక్కడో జెన్యున్గా ఉంటాం రిలేషను, కరెక్ట్, మన జెన్యూనిటీ, వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం, దీనివల్లే రన్ అవుతుంది. ఇది ఈక్వల్లీ పెద్ద హీరోస్ అయ్యి ఉండొచ్చు, యాక్టర్స్ అయ్యి ఉండొచ్చు, ఇవన్నీ పక్కన పెడితే అది మ్యూచువల్ బై. అంతే. ఇప్పుడు మళ్ళీ బట్టి అవతల అంతే, మన బట్టి ఎదురోళ్ళు బట్టి మనం అంతే, అది ఎవరన్నా అవ్వచ్చు. అంతే అది ఎవరైనా కూడా ఎవరన్నా ఒకటి. ఇప్పుడు ఒక ఏజ్ వరకు ఫస్ట్ భయాలు ఉంటాయి, కొంచెం వల్నరబిలిటీ ఉంటుంది. తర్వాత ఇప్పుడు 46, 47 వచ్చాం, ఇంకేముంది ఏముంటుంది ఇప్పుడు చెప్పండి, కొత్తగా ఏం చూడని భయం చెప్పండి. ఇంకా భయపడితే ఇంకా అసలు సమ్వేర్ ప్రాబ్లం నీతో, ఇంకెందుకు భయం, మనం పేరుకుంటాం, ఓపెన్ కొంటాం, అంతే. కానీ ఇక్కడ భయం నాకు అనిపిస్తుంది, ఇట్లా మీరు వచ్చిన వాళ్ళలో సరే ఇప్పుడు ఇదంతా పెద్ద టాప్ డైరెక్టర్స్ చేశారు, టాప్ హీరోస్తో చేశారు, అది ఓకే. కానీ వేరే లాంగ్వేజెస్లో కూడా తమిళ్లోకి వెళ్ళారు, కన్నడకి వెళ్ళారు, ఇది నాకు సర్ప్రైజింగ్ ఎలిమెంట్. తమిళ్లోకి ఎలా అవకాశం వచ్చింది మొట్టమొదట? ఫస్ట్ విక్రమార్కుడు వల్లే. ఏఎల్ విజయ్ ఫస్ట్ డైరెక్టర్, ఫస్ట్ డెబ్యూ. వెరీ గుడ్. ఏఎల్ విజయ్ అజిత్ సార్ ఫిలిం కిరీటం తెలుసు, కిరీటం రీమేక్ ఆఫ్ ఎలా చెప్పాలంటే రౌడీజం నశించాలి, గర్దీష్, ఒరిజినల్ మోహన్ లాల్ సార్. ఓకే లాల్ సార్ ఫిలిం అది. ఓకే, కిరీటమే, మలయాళం కూడా కిరీటమే, దానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అదే ఫిలిం రీమేక్ ఇవన్నీ. ఓకే, హిందీలో గర్దీష్, తెలుగులో రౌడీజం నశించాలి. కొంచెం లేట్గా చేశారు అజిత్ గారు, ఏఎల్ విజయ్. అది నన్ను విక్రమార్కుడు చూసి ఏఎల్ విజయ్ ఇంటరాక్షన్ లేదు, డైరెక్ట్ వెళ్ళిపోయాను నేను. తర్వాత లక్ష్మీ కళ్యాణం హెయిర్ కట్ చేసి నీట్గా ట్రిమ్గా అయిపోయి సన్నగా అయిపోయి వెళ్ళేది. ఆయన షాక్ అయ్యాడు ఏఎల్ విజయ్, అదే నేను మిమ్మల్ని విక్రమార్కుడు ఎక్స్పెక్ట్ చేశాను, ఇంత జుట్టు గిట్ అంటే ఎందుకో చూడాల. ఆయన వచ్చేమని ఆయన ఫిక్స్ అయిపోయారు ఇంక ఈ క్యారెక్టర్ అని చెప్పేసి. నేనేమో స్లిమ్గా మంచి గడ్డం చేసి క్లీన్గా నీట్గా ఇంకా దాని తర్వాత అయినా కూడా ఆయన తర్వాత కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యాను, కొన్ని రోజులు టైం ఇచ్చారు చేసి. దానికి తిరు సార్ కెమెరామ్యాన్, అక్కడ ఫస్ట్ పరిచయం. అంటే మీరు నమ్మబోయా, బెస్ట్ ఆఫ్ ద కెమెరామెన్స్తో వర్క్ చేశాను నేను. అంటే నాకు అంటే పిసి శ్రీరామ్ గారు, తిరు గారు, మది గారు, నీరవ్ షా, రవికే చంద్రన్, మొన్న రత్నవేలు సార్, అంటే అసలు అన్బిలీవబుల్ కెమెరామెన్స్ వీళ్ళంతా. మొన్న రవివర్మన్, తేజ గారు అబ్బాయితో ఒకటి జరుగుతుంది, అది రవివర్మన్. అంటే ఇది నిజంగా లక్కేవే. అంటే ఈ స్పాన్ వేరియేషన్ కాదు భయ్య, మీరు లెక్కేసుకుంటే నేను గర్వంగా చెప్తున్నాను, మీరు మొత్తం ఇండియా మొత్తంలో టాప్ కెమెరామెన్స్ అని లెక్కేసుకుంటే మీరు చెప్పిన పేర్లు ఉంటాయి. టాప్ డైరెక్టర్స్ అంటే మీరు ట్రావెల్ చేసిన ఉంటారు, టాప్ హీరోస్ అంటే మీరు ట్రావెల్ చేసిన ఉంటారు, టాప్ నెంబర్స్ ఆఫ్ ద ఫిలిమ్స్ అంటే మీ నెంబర్స్ ఉంటాయి. అందులో ఉన్నాను, మన పుష్ప 2 వరకు కూడా. అదే అసలు పుష్ప 2లో నేను మీతో పర్టికులర్గా నేను ఒక ఆర్టికల్ రాస్తున్నాను, పుష్పకు సంబంధించి రాస్తాను. మీ గురించి ఎంత రాయాలో అంత మంచిగా ఉంటుంది అది. అంటే ఆ బుక్ నేను సుకుమార్ గారికి చెప్పాను, మీకు చెప్తున్నా, మీ క్యారెక్టర్ లేకపోతే ఇంకా అసలు ఆ సినిమానే లేదు, మీ వల్లే సినిమా అది. ఆ కోర్ ఎక్కడైతే ఒక ఇంటి పేరు లేదు అనేదే సినిమా, అది ఐడెంటిటీ. ప్రపంచంలో దేనికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే అది ఆ ప్రాబ్లమ్స్ తీరితే కానీ ఐడెంటిటీ ప్రాబ్లం ఉన్నవాడికి ఉండే ఈగో భయంకరంగా ఉంటుంది భయ్య.
దాన్ని మీరు ఎక్కడ వేయాలో దెబ్బేశారు సుకుమార్ గారు డైరెక్ట్ ఆన్ పాయింట్ అసలు ఆ సినిమా. అసలు అవును అవును అన్బిలీవబుల్ అసలు. అదే ఆ సినిమా పుష్ప 2 ఎత్తుకోవటం కూడా మీరు ఒక చిన్న యుగతో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఒక ఫోటో ఒక్క ఫోటో ఇచ్చేస్తే అయిపోయేది కదా. అవును చూడండి చిన్న విషయాలు ఇప్పుడు పెద్ద పెద్ద విషయాలు వెళ్ళేది ఒక చిన్న ఈగో చిన్న ఇన్సిడెంట్ నుంచే స్టార్ట్ అవుతాయి ఎవరికన్నా కూడా. మీరు పర్సనల్గా తీసుకున్నా మీకు ఒక్కోసారి ఎక్కడో స్టార్టింగ్ లో ఎవరో హ్యూమిలియేట్ చేసి ఉంటారు, అవమానించి ఉంటారు, చిన్న చూపుకు ఒక మాట అనేసి ఉంటాడు, చిన్న బుచ్చి ఉంటాడు ఎవడో. కరెక్ట్. అక్కడ నుంచి మీకు అక్కడ వచ్చే ఫైర్ మీకు లైఫ్లో ఇంకా ఏది రాదండి. మీ పేరెంట్స్ తిట్టినా ఎవరు తిట్టినా మీరు పట్టించుకోరు. ఎక్కడో సంబంధం లేకుండా ఒకడు వాడు నీకు మంచి చేశాడు అంతే. నిజం. వాడు ఆ రోజు హ్యూమిలియేట్ చేసి నీకు మంచి చేశాడు, మంచి చేశారు భయ చేస్తే వాడు అక్కడ నుంచి మొదలవుతాడు. ఆ ఫైర్ అది మంట చూసారా, ఫైర్ స్ట్రామ్ అది ఇంకా అసలు ఆగదు. ఇంకది దానికి వర్క్ చేస్తావు నువ్వు అంటే వాడికి ఏదో ప్రూవ్ చేద్దామని కాదు, మనల్ని క్యాటలిస్ట్ లాగా ఒక పుష్, అది ఒక కిక్ అంతే. అలాంటి వాళ్ళు ఎవరు చేసినా వాళ్ళంతా థ్యాంక్స్ చెప్పుకోవాలి యాక్చువల్ లైఫ్ లో. నిజంగా చెప్పుకుంటే నువ్వు హ్యాపీగా ఉంటావు. మీకు అలాగే ఎవరు జరిగినాయి భయ? అయ్యో అసలు చాలా ఉంటాయి భయ, చాలా చాలా ఉంటాయి. అంటే అవన్నీ అంటే నాకు ఎందుకు చాలా ఉండకూడదు, ఎందుకు ఉండవు అనుకున్నానంటే 21కే మీరు ఒక మంచి ఫేస్ చూసేసారు. అంటే ఆ మధ్యలో మళ్ళీ క్యాప్స్ వచ్చాయేమో, ఆ క్యాప్స్లో ఏం చేసేవాళ్ళు భయ్య? అంటే లేదు భయ్య, అంటే సినిమా తప్పితే వేరేది ఎప్పుడు ట్రై చేయలేదు భయ్య. నేను ఫర్దర్గా కూడా ట్రై చేయను. నేను ఏది చేసుకున్నా సినిమాలో చేసుకుంటాను. నాకు వేరే ఇంట్రెస్ట్ లేదు, చేసిన నేను నాకు తెలియదు అసలు వేరే. నాకు నా కెరియర్ మొత్తం కూడా ఇక్కడే ఉంటాను అనేది ఫిక్స్ నేను, అది జరుగుతుంది కూడా. నేను వెరీ క్లియర్ ఆన్ దట్, అందులో అసలు డౌట్ లేదు. కాకపోతే ప్రతి ఒక్కరి కెరియర్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఫేజెస్ వస్తుంటాయి, ఇంకా హ్యూమిలియేషన్స్ ఉంటాయి భయ, ప్రతి చోట ఉంటాయి. అంటే మిమ్మల్ని ఎలా చేస్తారు అంటే ఏం లేదు ఎలా ఉంటుందంటే చాలా చిన్న చిన్నవి ఉంటాయి, చాలా అంటే నేను నాకు అసలు యాక్చువల్గా డిస్కస్ చేయడం కూడా ఎప్పుడు ఇష్టం ఉంటుంది నాకంటే. నాకు తెలుసుకోవాలనే పాయింట్ ఎందుకంటున్నానంటే ఆ 20 ఏజ్లో కూడా వచ్చిన సక్సెస్ వచ్చినోడికి కూడా హ్యూమిలియేషన్ ఉంటుందా? ఖుషీ టైంలో నేను ఇలా నేను ఒక చోట ఎప్పుడు చెప్పలేదు, ఫస్ట్ టైం చెప్తాను. జనరల్గా ఇష్టపడను నేను ఏం చెప్పడం, బట్ ఊరికే పెద్ద విషయాలు కూడా కాదు. ఎక్కడో వెళ్ళి నేను భోజనం చేస్తుంటే ఒక చోటకి వెళ్ళి ఇక్కడ తినేద్దామని వెళ్ళిపోవడం ఇటు తిన్నాడు ఓ ప్రొడక్షన్, అతను కుర్రాడు మీద. నాకు అది కూడా అగేన్స్ట్ ఏం లేదు, అది కూడా హ్యాపీ. అంటే నాకు తెలిసింది ఓహో మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఎంత పని చేయాలి, ఓకే ఒక సర్టన్ పని చేస్తే మనం అక్కడికి వెళ్తాం అనమాట. ఇవన్నీ ఏంటంటే బేసిక్స్. అంటే 20 ఏళ్ళకి నాకు ఎక్కడో లక్కీలీ కొంచెం అన్నీ కొంచెం కసి పెంచేవి అన్నీ. అవి తగలాలి, లేకపోతే లేదు. తగలకపోతే నీకు లైఫ్ స్మూత్గా అయిపోతే ఏముంటుంది చెప్పండి. ఇంకొక సినిమా ఒక రోజు రిలీజ్ అవ్వలేదు, పేరు కూడా గుర్తులేదు నాకు. ఒక రోజు అంతా డైలాగులు అన్నీ చెప్పాను, నా కళ్ళ ముందు ఎవరో రికమెండ్ చేశారని చెప్తే నాకు కొత్తలో ఖుషీకి తర్వాత ఇమీడియట్గా నా బట్టలు నాకు కాస్ట్యూమ్ తీయమని చెప్పేసి ఇప్పి అతనికి వేసి అతనితో చేసేస్తున్నారు నా కళ్ళ ముందు. ఐ వాజ్ 21. ఎలా ఉంటుంది బాయ్ కుర్రోడికి? హార్ట్ బ్రేక్ అయిపోదు, అంటే మనసు ఇరిగిపోదు బా. సో ఇలాంటివి జరిగాయి. ఇవన్నీ ఏంటంటే మంచిగా జరిగాయి ఆ టైం. వాళ్ళందరూ ఇండస్ట్రీలో ఉన్నారా భయ్య? ఇప్పటికి ఎప్పుడైనా కనపడతారు? ఎవరు లేరు. అంటే ఆ టైంకి అది కూడా నేను కంప్లైంట్ చెప్పట్లేదు భయ్య, కూడా నెంబర్ గేమ్. కాకపోతే అవి కొంచెం ఎక్కడో అవన్నీ జరిగినాయి కాబట్టే నేను రియలైజ్ అయ్యి ముందుకెళ్ళగలిగాను. ఓహో ఇది జరగకూడదు ఎప్పుడు, మళ్ళీ మేక్ ష్యూర్ ఐ మేక్ ష్యూర్ ఒకసారి రిపీటెడ్. ఇంకోసారి ప్లేట్ తీసుకుంటే సార్ వచ్చారని పెట్టాలి తప్ప, అంతే తప్ప ఇవన్నీ జరగకూడదు. దానికి తగ్గట్టే నాకు ఎప్పుడు కూడా నేను అవుట్ ఆఫ్ వర్క్ ఏం లేను భయ్. ఈ చిన్న చిన్నవి జరిగాయి కానీ మంచిగా జరిగాయి నాకు ఆ టైంకి. ఒక ఆడియో ఫంక్షన్కి వెళ్తే లేపేయడం, వెనక్కి వెళ్ళిపోమంటాం. తెలియదు నాకు ఇప్పుడు 22 ఏళ్ళకి ఏం తెలుస్తుంది భయ్య ఎక్కడ కూర్చోవాలి ఏంటి అనేది. అది ఏం ఆడియో ఫంక్షన్ ఇక్కడ గుర్తులేవు భయ్య. ఒకవేళ గుర్తున్నా కూడా నేను చెప్పదలుచుకోవాలి, ఎందుకంటే అనవసరం, పేరు లేని అనవసరం. నేను తీసుకెళ్ళి వెనక్కి పెట్టారు. ఓహో అదే ఏదో చేయాలన్నమాట. అయితే ఇంకా నేను ముందుకు వెళ్తానికి అక్కడ కూర్చోని లేపకూడదు. అవును లేపకూడదు, నా దగ్గర రాకూడదు అసలు. అంతే, రాకూడదు అంటే పని చేయాలి మనం. ఎండ్ ఆఫ్ ద డే ఆ రేంజ్ తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే జరగదు. ఇవి చిన్న చిన్న ఇవే. అవి చిన్న ఎలా అయితే భయ్యా మీకు ఎంత పాఠం నేర్పినాయి? అవును, అంటే నేనేది ఇన్సిడెంట్ చేసేవాడికి చిన్నగా అనిపిస్తాయి, మనకి చాలా హెల్ప్ అవి. అంతే, చాలా పెద్ద విషయాలు మనకి పర్సనల్గా పెద్ద విషయాలు వాడికి చాలా గుర్తు కూడా ఉండవు. డిస్క్రిమినేషన్ భయ్యా. అవును, చాలా పెద్దది, ఇది చాలా పెద్దది. యాక్చువల్లీ నేను నమ్ముతా భయ్య, నువ్వు ఏమన్నా చేయి కానీ మనిషిని చిన్నబుచ్చుకూడదు. చిన్నగా పుట్టుకున్న మాటనే కూడా, మాట అంటే అది చాలా చాలా హర్ట్ అవుతాడు, తగులుతుంది, గట్టిగా తగులుతుంది, చాలా గట్టిగా తగులుతుంది. అది ఒకసారి తగిలింది అనుకోండి, వాడికి అది తీసుకునేవాడు కరెక్ట్గా తీసుకున్నాడంటే, పాజిటివ్ తీసుకొని దాని టువర్డ్స్ వర్క్ చేశాడంటే ఇంకా అసలు అది అసలు ఆగడం. నిజం భయ్య. అవును, ఇదైతే నాకు తెలుసు, నేను ఎన్నో అనుభవించాను. అవును, అందరికి ఉంటాయి.
అందరికీ ఉంటాయి భయ్య, అవి అందరికీ ఉంటాయి, మనం తీసుకునే దాన్ని బట్టి. కరెక్ట్ కరెక్ట్. అంతే. మనం కూడా ఇప్పుడైతే ఈ లెక్కన చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి భయ్యా. అయ్యో బోల్డ్ ఉంది, నాకు చాలా లిస్ట్ ఉంది భయ్య, థ్యాంక్స్ చెప్పే లిస్ట్ చాలా ఉన్నాయి, థ్యాంక్స్ చెప్పుకోవాలి అందరికీ. చెప్తా ఉండండి అందరికి, అదే. ఆ లిస్ట్ పెరుగుతా ఉంటే మనం పెరుగుతూ మనం పెరుగుతూ ఉన్నట్టు. ఉంటాం అంతే. సూపర్. అయితే ఇక్కడ ఈ డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పుడు మీరు మొన్న దాకా కూడా పెద్ద కథలు వెళ్ళలేదన్నారు. సర్ప్రైజ్ అయ్యారా భయ్యా ఎప్పుడన్నా? ఇదేంటి అమ్మ నేను నిన్న కూడా వెళ్ళలేదు, నాకు ఇంత పెద్ద క్యారెక్టరా, ఇంత అద్భుతమా అనిపించిన ఫీలింగ్? అంటే మీకు సినిమా షూటింగ్ చేసినప్పుడు తెలియకపోవచ్చు. హైలైట్ చెప్పమంటారా, నేను విని చేసినవే మంచి వేషాలు భయ్యా. సర్ప్రైజింగ్లీ అంటే కోయిన్సిడెన్స్ ఏంటో, ఇష్క్ విన్నా నేను, 24 విన్నా నేను, లక్ష్మీ కళ్యాణ్ విన్నా నేను, విక్రమార్కుడు ఆబ్వియస్ గా జరిగింది, అలా జరిగింది. అలా కార్లో కూర్చోబెట్టుకున్నా. ఆర్యా 2 తెలుసు నాకు, డీటెయిల్గా తెలుసు నాకు. అంటే అట్లీస్ట్ నేను చేసిన నేను విని చేసినవి అబ్బా అనుకుని అన్ని కూడా బాగున్నాయి భయ్యా. సూపర్. మిస్ అయిన వేషాలు ఎందుకు అజయ్ చిన్న వేషాలు నేను చేస్తుంటా భయ్యా. పని చిన్నది పెద్దది అసలు నమ్మను. ఈ రోజు కూడా మీరు నన్ను చిన్న వేషాల్లో చూస్తారు, లీడ్ రోల్స్లో చూస్తారు, అన్నీ చూస్తారు. నేను పని చేయడానికి వచ్చాను భయ్య ఇక్కడ. నా నెక్స్ట్ క్వశ్చన్ అసలు అలాంటి చేసే అజయ్ టప్పని అక్కడ కనబడతారు, ఒక సీన్లో కనబడతారు, 2 సీన్లో కనబడతారు, టప్పని ఎవడో లేపేస్తాడు, ఓకే అనుకుని వెళ్ళిపోతారా? అవును వెళ్ళిపోతా భయ్య. ఎందుకంటే నాకు ఈ రోజుకి కూడా నాకు ఇంకో డైరెక్టర్ పరిచయం అవుతాడు, ఏమో హూ నోస్ దగ్గర ఏముందో. కానీ నాకు మొన్న మధ్య మీరు ఒక సినిమా పేరు నేను చెప్పను కానీ, భయ్యా ఈ సినిమా మీరు ఎందుకు చేశారు అంటే, అది దాదాపు మీరు మెయిన్ లీడ్ లాగా చేశారు. ఎందుకు చేస్తారంటే భయ్యా మనకు డబ్బులు ఇచ్చారు భయ్యా, మనకు మంచి అవసరంలో మంచి అమౌంట్ ఇచ్చారు, ఆ నిర్మాత దర్శకుడు మంచోడు. అవును సింపుల్ భయ్య, ఏం లేదు, నేనేం పెద్ద కాంప్లికేట్ చేయని విషయాలు, అదే వెరీ క్లియర్. నేను అందులో అసలు ఏంటి ఏం కన్ఫ్యూజన్ లేదు నాకైతే. ఆ రోజు అలా వ్యక్తి వచ్చాడు, నాకు అనుకున్న డబ్బులు ఇచ్చాడు, ఎందుకు చేయకూడదు? అంతే సింపుల్. ఆ సినిమా ఆడుతుందా లేదా? కొన్ని సినిమాలు నేను తీసుకునే బయట ఏదైతే ఉందో దాన్ని 50% కూడా చేశాను నేను, నాకు విపరీతంగా నచ్చి. అవి చేస్తేనే కదా ఈ చేయగలను నేను. కరెక్ట్ బ్యాలెన్స్ అప్పుడే చేయగలను నేను. కాకపోతే నా మీద నాకు కాన్ఫిడెన్స్ భయ, ఒకటి కాన్ఫిడెన్స్ ఏంటి తర్వాత ఇది కాకపోతే ఇంకో దాంట్లో నేను మళ్ళీ కొడతాను. మళ్ళీ నేను మీకు చాలా మంది భయ ఒక కొన్ని ఏళ్ళు అయిపోయిన తర్వాత నేను అనుకోవడం మైట్ బి రాంగ్ మనకి మన పొటెన్షియల్ ఏంటో మనకు తెలిసిపోతుంది. చాలామంది ఇప్పుడున్న ఎంతమంది యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఒక సర్టన్ ఏజ్ కొన్ని ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇంతేనేమో మంది అని చెప్పి ఆగిపోతారు. ఆగిపోవడం అంటే బుర్రలో ఆగిపోతారు, అది మీకు బయటికి చెప్పరు, అతనికి కూడా తెలియదు. అతనికి కూడా తెలియదు, అది ఆగిపోయినట్టు కూడా తెలియదు. కానీ ఎక్కడో సబ్ కాన్షియస్ బ్రెయిన్లో సెట్ అయిపోతుంది, ఓహో మంది ఇంతేనేమో అనేది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే భయ్య, ఎక్కడ నువ్వు నీకు కసి తగ్గదో నీ పొటెన్షియల్ నీకు ఇది కాదు నీకు తెలుస్తుంది. తెలిసినప్పుడే స్ట్రగుల్ నీది, నీ ఇంటర్నల్ స్ట్రగుల్ ఉంటుంది. ఆ స్ట్రగుల్ ఉన్నంత కాలం నువ్వు యాక్టర్కి వెళ్తూనే ఉంటావు భయ్య, అది ఉండాలి. ఎందుకంటే నీ పొటెన్షియల్ నీకు ఇది కాదు, నీకు ఇంకా నువ్వు చాలా బెటర్ వర్క్ చేయగలవు లైఫ్లో అనేది జెన్యూన్గా ఉన్నవాడికి ఆడికాడికి తెలిసిపోతుంది. లేదు ఇప్పుడు మీరు చెప్తుంటేనే అసలు కరెక్ట్ చెప్పగలిగానా? సూపర్ చెప్పగలిగా, అర్థమైపోయింది. ఆడి రెస్ట్లెస్ అవుతాడు, ఆడికే ఉంటుంది స్ట్రగుల్. బుర్ర సీట్ లేని వాడికి ఏముంటుంది భయ? ఏముండదు. ఐఎమ్ స్టిల్ స్ట్రగ్లింగ్. దాని రీజన్ ఎందుకంటే నా పొటెన్షియల్ ఇది కాదని. లేదు నాకు కూడా చాలా పొటెన్షియల్ ఉందని. మీరు మొన్న కూడా స్ట్రగుల్ అవుతున్నాను భయ్య, మంచి చేయాలి అనేది ఉండేది. ఏంటంటే తెలుసు నా పొటెన్షియల్ ఇంకా క్రాక్ అవ్వలేదు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గానే, నాకు గట్టి నమ్మకం. సో అది ఉంది కాబట్టి ఇంకా నేను ఇంకా బుర్రలో స్ట్రగుల్ అవుతున్నాను. అంటే నాట్ ఫైనాన్షియల్లీ ఇవన్నీ కాదు, అదే నాకుండే స్ట్రగులే అదే మనం ఇంకా బెటర్గా చేయాలి, బెటర్ రోల్స్ వస్తాయి, ప్రిపేర్డ్గా ఉండాలి, అప్డేట్ చేసుకుంటుండాలి. ఇప్పుడు కొత్త జనరేషన్ డైరెక్టర్స్ వస్తున్నారు, కొత్త వాళ్ళు ఒక రకంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు నేను బ్యాగేజ్తో వస్తాను వాళ్ళ దగ్గర, వాళ్ళు ఏమనుకుంటారు అంటే యూజువల్గా 20-25 years ఉన్నాయి అంటే టూ మచ్ ఎక్స్పోజర్ అనుకుంటారు. ఈ రకరకాలు ఉంటాయి భయ కొత్త డైరెక్టర్స్కి. వాళ్ళందరికీ ఏం చేస్తారు మీరు? మనం వెళ్ళి వర్క్ చేసి సర్ప్రైజ్ చేయడమే భయ, ఏం కావాలంటే చేయడమే. అతను ఏం ఇప్పుడు అతను చెప్పింది చేసి నేను కొత్తగా ఉంటాను, నాకు తెలిసింది చేస్తే నేను నాలానే ఉంటాను, సింపుల్. నేను కొత్త డైరెక్టర్స్ కానీ వస్తే ఇమీడియట్ నేను మీరు అన్నా చూసారా వీళ్ళకి ఎందుకు చేస్తున్నా అంటే ఆ కొత్త డైరెక్టర్లు చేయడానికి. కరెక్ట్. నా రెన్యూమరేషన్ కానీ అది కానీ బ్యాలెన్స్ కాదు భయ, నాకు కళ్ళు తెరుచుకున్నాయి. అంటే ఓ ఇంత పెద్ద వాళ్ళు చేశారని మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళు అనుకోవట్లేదు. అజయ్ అనుకోవట్లేదు. అజయ్ ఇంకా స్టిల్ ఏదో చేయాలనుకుంటున్నాడు, నేనేదో సాధించానని అనుకోవట్లేదు. అంతేగా, లేకపోతే ముందుకే ఎక్కడ వెళ్తాం భయ. అసలు నా పొటెన్షియల్ ఇంకా అసలు నాకు ఇంకా ట్యాప్ అవ్వలేదని నాకు గట్టి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా భయ. అంటే మనం ఇలా మాట్లాడుకోవచ్చు కాబట్టి ఓపెన్గా చెప్తున్నా, నా పొటెన్షియల్ ఇంకా ట్యాప్ అవ్వలేదని నాకు గట్టి నమ్మకం. ప్రతి యాక్టర్ అలానే అనుకుంటాడు, అనుకోవాలి కూడా, అనుకుంటేనే ముందుకెళ్తాడు. కరెక్ట్. అదే ఇప్పుడు ఇంత మరి చేస్తుంటారు కదా భయ్య, మీరు బాంబే వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని గుర్తుపెట్టుకొని అజయ్ అని చెప్పేసి మాట్లాడుతుంటారు కదా. మాట్లాడుతున్నప్పుడు మీకేమనిపిస్తుంది అంటే
జనంలో కూడా భలే విపరీతమైన అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు డబ్బింగ్ వల్ల ఉండొచ్చు. మిమ్మల్ని ఎలా గుర్తుపడతారు? భయ్యా టెల్ యూ సంథింగ్, మా క్యారెక్టర్ యాక్టర్స్కి నా వరకు నేను చెప్తున్నా, మాకు బయట ఉన్న రికగ్నిషన్కి ఇక్కడ జరుగుతున్నదానికి సంబంధం ఉండదు భయ్యా. చాలా బోల్డ్ స్టేట్మెంట్ అనిపించవచ్చు మీకు, ఇది ఫ్యాక్ట్. ఇది బయట కానీ మేము మాకున్న రికగ్నిషన్ కానీ మేము ట్రాన్స్లేట్ చేసుకుంటే మాకు ఎంత డబ్బులు ఇచ్చినా సరిపోదు భయ్యా. ఏం చెప్పారు అసలు? నిజంగా నిజంగా చెప్తున్నా, జనంలో ఇక్కడ ఇండస్ట్రీలో రికగ్నిషన్ రావడం ఇంపార్టెంట్ భయ్యా. కరెక్ట్. హీరోలు వదిలేస్తే మిగతా వాళ్ళు ఎవరికన్నా క్యారెక్టర్ యాక్టర్కి నువ్వు ఇండస్ట్రీలో రికగ్నిషన్ ఉండాలి నీకు. అంతే. అజయ్ మంచి యాక్టరు, అజయ్ని పెట్టుకుంటే కంఫర్టబుల్గా చేస్తాడు, ఫ్లెక్సిబుల్గా ఉంటాడు, కొంచెం టైమింగ్స్ రెస్ట్రిక్షన్స్ లేవు. యూ హ్యావ్ టు కన్విన్స్ ఇండస్ట్రీ పీపుల్ ఫస్ట్. కానీ చదివేనా? నాకు అర్థమైంది. సూపర్. అదే 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 ప్రాబ్లం. బయట ప్రపంచంతో కనుక లెక్కేసుకుంటే చాలా డబ్బు ఇవ్వాలి మాకు. ఎందుకు భయ్యా, పుష్ప 2 నేను యూరోప్ ట్రిప్ వెళ్ళాం ఫ్యామిలీ అంతా. ప్యారిస్ వెళ్ళాను నేను, మిగతా చూసుకుని ప్యారిస్ ఎప్పుడు వెళ్ళా. ఐఫిల్ టవర్కి ఫ్యామిలీ అంతా వెళ్ళాం, నేను నా వైఫ్ పిల్లలు అందరం వెళ్ళాం. ఒక 300 ఫోటోలు ఇచ్చుంటా జస్ట్ బికాస్ ఆఫ్ పుష్ప. ఉన్నోళ్ళు ఎవరెవరు మన ఇండియన్స్, పంజాబ్, నార్త్ అంతా వదిలేద్దాం, నార్త్ సౌత్ మన ఇండియా వదిలేద్దాం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఓకే, బర్మా కొన్ని పార్ట్స్, కింద శ్రీలంక, చుట్టుపక్కల భయ్యా అందరూ. మీరు చెప్తుంటే సంబంధం లేదు, నాకు గూస్ బంప్స్ వస్తుంది. 300 ఫోటోలు. నేనేంటి క్యూట్గా మన నలుగురు, యూజువల్గా పంజాబ్ వాళ్ళు అక్కడ హర్యానా వాళ్ళు పంజాబ్ వాళ్ళు ఫొటోస్ తీస్తుంటారు. అంటే ఒక వైట్ బ్లాక్ ప్రాపర్గా పట్టుకుని వాళ్ళు కొట్టిన పిండి, అంటే రోజు తీసుకుంటారు కాబట్టి ఒక ఫోటో మేము ఎంత తీసినా కూడా సరిగ్గా రాదని చెప్పి అని తీయమంటే నాకు ఫ్రీ ఫోటో ఇది పక్కన పెడదాం. ఓ 300 ఫోటోలు ఇచ్చాను ఐఫిల్ టవర్ కింద. నేను ఐఫిల్ టవర్ కింద దిగుదామని వెళ్ళి అదే చెప్తున్నా, బయట ఉన్న రికగ్నిషన్కి చూస్తే మాకు ఎంత డబ్బులు ఇచ్చినా కూడా తక్కువే. సూపర్ చెప్పారు అసలు. ఎందుకంటే నేను ఇలాంటి మాట్లాడినప్పుడు అంటే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, మళ్ళీ ఇదంతా వచ్చింది కూడా ఇక్కడ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ వల్లే. అఫ్ కోర్స్ లేకపోతే ఇండస్ట్రీలో రికగ్నిషన్ రావడం ఇంపార్టెంట్ పోయా. మీరు చెప్పే పాయింట్ వెరీ పాజిటివ్. వచ్చే వాళ్ళందరికీ కూడా అందరూ అంటారు ఇప్పుడు జనంలో వచ్చిందని లేదు, ఫస్ట్ ఇండస్ట్రీలో పేరు, ఇండస్ట్రీలో వస్తే బీ డిసిప్లిన్ ఉండు, బీ ఇన్ గుడ్ టర్మ్స్ విత్ ఆల్, అందరితో మంచిగా బాగా మాట్లాడు, డిసిప్లిన్ ఉండు, పొద్దున్నే రమ్మంటే 10 అయింది అని చెప్పేసి పెట్టకు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు పెట్టకు, బాగాలేదు పరిస్థితులు బాగాలేదు. సో బీ నైస్ టు పీపుల్. అందరూ ఒక రేపు నీ పక్కన ఏడీల నుంచి డైరెక్టర్ అవుతాడు, బయట నుంచి ఎవరో ఆర్జీవి ఎప్పుడో రేర్ గా ఎక్కడో సందీప్ రెడ్డి వంగ తప్పు సినిమాలు చేసి అలా వచ్చే తప్పితే అందరు ఇక్కడ నుంచి. ఎందుకు భయ్యా సందీప్ రెడ్డి వంగ చేశాడు, బట్ స్టిల్ తక్కువ. రామ్ గోపాల్ వర్మ గారు కూడా చేశారు భయ్యా. అదే ఆయన ఒక సినిమా చేసి అక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, అనిల్ రావు ఇప్పుడు నాకు శౌర్య నుంచి తెలుసు, ఫ్రెండ్ ఆఫ్ మైండ్, డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. నీకు ఎవరు ఇచ్చాడు అతను మంచి టైంలో ఇచ్చాడు. నేను వెళ్ళి అడిగాను అతన్ని, అనిల్ నేను ఒక క్యారెక్టర్ కావాలి నాకు ఇప్పుడు ఏ సినిమా, సర్లే నీకు ఎవరు ముందు సూపర్ ఆస్టిమ్, లేదజీ ఒకటి ఏదో ఉంది కానీ చిన్నది అది అంటే, లేదజీ నేను చేస్తా అనిల్, నేను చేస్తాను. అది పెంచుకుంటే వెళ్ళిపోయాడు, తర్వాత మంచిది అయిపోయింది తర్వాత. అవును చెప్తున్నా, వీళ్ళందరూ మీకు అవసరమైనప్పుడు వీళ్ళందరూ వస్తారు, ఎందుకంటే నువ్వు బాగున్న వాళ్ళతో కాబట్టి వస్తారు. నువ్వు ఆ రోజు తలపో అనిల్ అండి నాకు ఇప్పటికీ ఫ్రెండ్, నేను ఇప్పటికీ ఓపెన్గా నాకు ఏ రోజు ఉందనుకో అనిల్ దగ్గర కూర్చొని అడగలను, నేను నాకు చనువు ఉంది అనిల్తో. నిజంగా చాలా మంది డైరెక్టర్స్ ఉంది, నాకు తప్పేం లేదంటున్నా, నేను తప్పే ఉంది అడుగుతున్నారు. అవును అడగట్లేదుగా, నాకు వచ్చింది ఇది, నా వర్క్ ఇది, నా వర్క్ కావాలి, నేను చేసింది మీకు తెలుసు అంటే అంత చెప్పాల్సిన పని చూసుంటారు కాబట్టి అందరు ఫ్రెండ్సే కదండి. ఒక్కోసారి గుర్తు రాకపోవచ్చు, తెలిసిన వాళ్ళు కాబట్టి తెలియని వాళ్ళు ఏమడుగుతాం. అది ఇప్పుడు కొత్త ఎవడో సార్ ఏమడుగుతాం, తెలిసిన వాళ్ళని అడుగుతాం. ఇట్స్ ఓకే, నీ వర్క్ కోసం నువ్వు చేయడం అసలు తప్పే లేదు. కానీ అసలు మీది ఫినామినా అండి, మీరు మాట్లాడే మాటలు ఇండస్ట్రీలో ఉండటం కోసం సరైన అర్హతలు ఏంట్రా అంటే ఇవే టైమింగ్. ఇప్పుడు ఈ మధ్య టైమింగ్స్ గురించి మాట్లాడుతున్నాం. అవును, కొంతమంది మేము ఈ టైమే చేస్తాం అని స్ట్రిక్ట్గా ఇలా చెప్పేసి వెళ్తున్నారు. ఏమండి ఎక్కడ ప్రపంచంలో ఏ ప్రొఫెషన్ కూడా మిమ్మల్ని పిలిచి భోజనం పెట్టి పని చేయించుకొని పంపించేవాళ్ళు లేరండి, అంత గొప్ప ఇండస్ట్రీ మనది. సూపర్. నువ్వు ఇక్కడ ఉన్నావంటే నీ అదృష్టం, యూ షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్ టు ఇట్. ఈ రోజు నువ్వు ఇప్పుడు మన ఇద్దరం కూర్చొని ఇక్కడ పాడ్కాస్ట్ మాట్లాడుతున్నావు అంటే వీ షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్. ఈ ఇండస్ట్రీలో పార్ట్ అయ్యాన్నందుకు యూ షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉండదండి, ఎక్కడ ఉండదు భయ్య, ఇది మనకి మాత్రమే. అందులో యాక్టర్ అవడం మహా అదృష్టం. మేకప్ వేసుకోవడం అంటే ఏంటి భయ్య, ఎందుకు కంప్లైంట్ చేస్తున్నాను? ఓపెన్గా ఉండు, ప్రశాంతంగా ఉండు, లేకపోతే ఏదైనా ఉంటే ముందే చెప్పేసి క్లియర్గా ఉండు.
అంతే సింపుల్. డిసిప్లిన్ డిసిప్లైనే భయ. ఇప్పుడు నాకు మీరు చెప్తుంటే గుర్తొస్తుంది, డిసిప్లైన్ మించిన ఆయుధం లేదు ఇంకేం లేదు. ఇండస్ట్రీలో. పెద్ద ఏ యుద్ధాలు చేయని అసలు, నటన రాకపోయినా కూడా నేర్పిస్తారు. టాలెంట్ 1,00,000 ఆప్షన్స్ ఉన్నాయి భయ. ఎవరు పొగరగా ఉండాల్సిన పని లేదు. నీ డిసిప్లిన్, నీ పర్సనల్ ఇది, నీ పర్సనల్ నేచర్ రేపని ఎవరు రీప్లేస్ చేయలేరు. కరెక్ట్. అది పట్టుకోండి అంతే సింపుల్. టాలెంట్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్త డైరెక్టర్లకు కూడా భలే చెప్పారు భయ్య మీరు. కొత్త డైరెక్టర్లు ఎవరి దగ్గర ఏం అవకాశం వస్తుందో ఎవరికి తెలుసు భయ, ఎవరికి తెలుసు. ఇప్పుడు కొత్త డైరెక్టర్ అంటే నేను ఫస్ట్ పరిగెత్తుకెళ్ళి చేస్తాను. రీజన్ ఏమో నెంబర్ నో, నా సెల్ఫిష్నెస్. వాళ్ళకి నేను ఎంత ఉపయోగపడతాను, నాకు వాళ్ళు అంత ఈక్వల్గా ఉపయోగపడతారు. కరెక్ట్, సింపుల్. ఇప్పుడు నేను మొన్న పొట్టేలని చేశాను, సాయిత్ అని, ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్. అవును, మంచి డైరెక్టర్, బ్రిలియంట్ డైరెక్టర్. నేను మీకు రాసుకున్నాను భయ కొన్ని సినిమాలు మీరు చేసినవి. పొట్టేలు ఒకటి అందులో. ఈ మధ్య కాలంలో మీకు అవార్డు రానందుకు నేను తెగ ఫీల్ అయిపోయాను. మీకు అది కూడా మాట్లాడాలి భయ్యా. ఎంత దారుణమైన సిస్టమ్ అంటే ఇక్కడ పేరు చెప్పను, అవార్డ్స్ ఏదో చెప్పను. నేను నామినీగా అయ్యాను. ఓకే, నామినీ అయిపోయినప్పుడు అవార్డ్స్ పేరు నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు. ఓకే, నామినీ అయ్యాను. అయిన తర్వాత నామినీ అయినప్పుడు కర్టన్ రైజర్ కూడా జరుగుతుంది. నువ్వు పర్సనల్గా కాల్ కూడా చేయవా? కర్టన్ రైజర్ కూడా చేయలేదా? అది పక్కన పెడదాం. డియర్ నామినీ అని చెప్పి ఒక కామన్ ట్యాగ్ ఒకటి రాసేసి నోటు అందరు నామినీస్కి అంత నెగ్లిజెన్స్ ఏంటి భయ్య అసలు? అంటే నాకు చాలా షాకింగ్ అనిపించింది. వెళ్ళలేదు కావాలని, పిలిచిన వెళ్ళేవాడు కాదు. చాలా ధైర్యం చెప్తున్నా. తప్పు భయ్య. సి కరెక్ట్, నీ అవార్డు నువ్వు అనుకున్నావు, నేను రాలా, నేను అడగలేదు. నేను నువ్వు అనుకున్నప్పుడు డియర్ నామినీ అని చెప్పి కామన్గా అందరు కూడా పంపించేయడం ఏంటి? అందరు వెళ్తాం ఏంటి? కనీసం డియర్ అజయ్ గారు, డియర్ అజయ్ అవును పలానా దానికి వచ్చింది, పలానా ఇది పలానా దానికి రావాలి, అది కూడా లేకపోతే ఇంకెందుకు అంటున్నాను అంటే అది ఏమైందంటే ముందే ఎవరికో డిసైడ్ అయిపోయింది. అది నాకు తెలుసు. అది ఇచ్చేవాళ్ళ వెన్ యూ సీ ద లిస్ట్ నాకు తెలుసు. నాకే ఇప్పుడు మీరు చెప్తుంటే సరే నేను కూడా మాట్లాడతాను ధైర్యంగా, నాకు తెలుసు కాబట్టి. అంటే మిమ్మల్ని డియర్ నామినీ అని పలకరించే దానికి ఎందుకు వచ్చిందంటే అవార్డులో మీరు తీసుకునే దగ్గర లేరు, నామినీలో కావాలి కాబట్టి ఒక మంచి లిస్ట్ కావాలి, దానికి వేసుకోవడానికి ఒక ప్రోమో కావాలి, ఆ ప్రోమోలో ఒక మంచి ఆర్టిస్ట్ కావాలి. ఉన్న అందరి దాంట్లో కూడా నేను ఒక్కని ఇక్కడ ఐ ఫెల్ట్ హ్యాపీ. మిగతా పేర్లు అద్భుతమైన పేర్లు, చాలా ఆనందపడ్డా నేను. పోనీ ఒక్కడే ఉన్నాను ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఈ ఇయర్కి. సో నేను చెప్తున్నాను భయ్, ఇలాంటి ఏంటంటే మళ్ళీ అగైన్ అంత ఇదిగా కూడా ఉండాల్సిన పని లేదు. నీ సెల్ఫ్ రెస్పెక్ట్కి ఒక లైన్ ఉంటుంది, యూ హ్యావ్ టు మెయింటైన్ ఇట్. నువ్వేం అణిగిమణిగి ఉండాల్సిన పని లేదు. యూ బీ నైస్ అండ్ జెన్యూన్, నీకు అన్నీ జరుగుతాయి భయ్యా. నైస్ అలాగని చెప్పి నీ సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించుకోవాల్సిన పని లేదు ఎక్కడ. చెప్తున్నాయి అంటే ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఇది ఒక 25 ఏళ్ల తర్వాత నువ్వు ఒక కర్టన్ రైజర్ని పిలుద్దాం అనుకున్న ఒక యాక్టర్ని, ఒక క్యారెక్టర్ యాక్టర్ని, నువ్వే నామినీ పెట్టుకున్న యాక్టర్ని నువ్వు డీర్ అజయ్ అని పెట్టకపోతే కామన్గా ఒక 10 మందికి పంపించేయచ్చు కదా. ఒకటి కొట్టేయండి లెటర్, ఒకటే కామన్ ప్రింట్ అవుట్ అయినట్టు తప్పు కదా. షుడ్ అట్లీస్ట్ పుట్ ఎన్ ఎఫర్ట్ టు పుట్ డియర్ అజయ్, డియర్ పలానా, డియర్ ఒక అక్షరం అంతే, ఒక 4 లైన్లు. అంటే నీకు పట్టదు. పట్టినప్పుడు మేము ఎందుకు వస్తాం, నేను ఎందుకు వెళ్తాను, నాకేం అవసరం, ఎవరికి అవసరం, ఎవరు వెళ్ళకూడదు అంటున్నాను. అలాంటి వెన్ యూఆర్ ట్రీటెడ్ లైక్ దిస్ ఎవరు వెళ్ళొద్దు. ఫోన్ చేసి ఏం పేరు రాలేదంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, వెళ్ళక మానేసి ఏమాత్రం ఉన్నా కూడా వెళ్ళారు పాపం. కొత్త కుర్రోళ్ళు వెళ్ళారు. నేను అనేది అట్లీస్ట్ నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్ పెట్టుకోని అంతే. అదేలే, ఇంక మీకంటే ఇవన్నీ చూసేసారు కానీ వాళ్ళకి కొత్త కదా. వాళ్ళకు ఒక అంటే నేను ఇవన్నీ ఎందుకు డిస్కస్ చేస్తున్నా అంటే ఇంకా ఇలాగే వర్క్ చేస్తున్నాయి కొన్ని విషయాలు డిస్కస్ చేయాలి. ఇది ఇక్కడ మనం ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదు, సిస్టమ్ లో ఉన్న ప్రాబ్లం చెప్తాం. డెఫినెట్ గా మీరు చెప్తుండగానే నాకు వెంటనే అర్థమైంది. అంటే అవార్డు ఇచ్చేది మీకు కాదు అనేది విషయం తెలిసినప్పుడు అలా ట్రీట్ చేస్తాం. సింపుల్. ఎందుకంటే నేను కూడా అవార్డ్స్ కమిటీలో చాలా వాటిలో ఉన్నాను, అందుకే నాకు తెలుసు. తెలివి తక్కుతాను అంటున్నా భయ్యా. ఇప్పుడు నీకు అవార్డు వస్తుందా రాదా అనేది ముందే ఫిక్స్ అయ్యి ఉంటావు. నువ్వు అవార్డు నేను కాదన్నావు, అప్పుడు ఇంకా బాగుండాలి నువ్వు నాతో. అప్పుడు ఇంకా నువ్వు ఇంకా నీట్ గా చూసుకోవాలి. కనీసం కర్టన్ రైజర్ కన్నా ముందు అరే ప్లీజ్ అజయ్ గారు ఒకసారి వచ్చి రండి, మీకు లెటర్ పెడుతున్నాను సార్, మీకు లెటర్ పెడుతున్నాను ప్లీజ్. దీన్ని అందు కూడా ఫోన్ కాల్ చిన్న జెన్యూన్ ఇన్విటేషన్ అయితే ఉండాలి కదా. ఇన్విటేషన్, ప్రాపర్ ఇన్విటేషన్. సూపర్ చెప్పారు భయ్. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఆత్మాభిమానం అనేది చాలా ఇంపార్టెంట్. అది లేనప్పుడు మనం ఏం ఉపయోగం? ఇంత సంపాదించి ఎవరితోనో మనం అనిపించుకోవాలి, అసలు వెళ్ళాల్సిన పని. అలాంటి అవార్డు అవసరమే ఉంది. అవును. ప్లస్ మనం ఊరికే కాదు కదా భయ్యా, ఒక జర్నీతో చాలా కష్టపడి వచ్చిన వాళ్ళమే పైకంతా. కానీ పర్టికులర్గా వచ్చేసరికి నాకు భలే ఎందుకుంటాడు కథలు అనే ఒక ఫేజ్ ఒకటి వచ్చింది ఇష్క్లో కనుక మీరు ఎన్నుకున్న ఒక పాయింట్. కానీ అలాగే పొట్టేలు ఒకటి, దిక్కులు చూడకు రామయ్య. ఇవి నేను అంటే నేను ఇష్క్ థ్యాంక్స్ టు నితిన్ అండ్ విక్రమ్
విక్రమ్ కుమార్ గారు. అది కూడా మంచి ఎపిసోడ్. శివ అనే క్యారెక్టర్, శివ, అవును, క్యారెక్టర్ పేరు శివ. అయితే ఏమైందంటే విక్రమ్కి విక్రమార్కుడు చూపించారు. నితిన్ కానీ రెడ్డి గారు కానీ ఏదనంటే ఎవరు పలానంటే అక్కడ ఉన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరో విక్రమార్కుడు చూపించారు. విక్రమ్కి ఏంటంటే శివ క్యారెక్టర్ కంప్లీట్ నెగిటివ్ కాదు, అది హీరో అంటే ఇష్టం లేదు. ఇన్సిడెంట్ ఏదో సిస్టర్తో జరుగుతుంది కాలేజ్, ఇష్టం లేదు. భలే సినిమా. విక్రమార్కుడు చూపించేసరికి విక్రమ్ అంటాడు ఇతను కాదు అసలు, నేను శివాని ఇందులో చూడలేదు అని చెప్తే నితిన్ ఇన్సిస్టెడ్ ఎక్కడ ఒకసారి చూద్దాం అంటే, నేను అప్పుడు క్లీన్ చేస్తున్నాను విక్రమార్కుడు దాంట్లో లేను నేను. పీసీ గారు వచ్చారు, రెడ్డి గారు ఆఫీస్, ఇప్పుడున్న రెడ్డి గారు ఆఫీస్లోనే పీసీ గారు వచ్చి ఒక కెమెరా ఒకటి పట్టుకొని కమ్ స్టాండ్ అన్నాడు. నేను ఖుషి చేశాను అప్పటికి, ఆయన గుర్తులేదు, అఫ్కోర్స్ గుర్తుండదు ఆయన, అప్పటికి 12 అయిపోయాయి. కమ్ స్టాండ్ అని చెప్పి ఒక క్లోజప్ పోటీ తీసి చూసి, యా హీ లుక్స్ లైక్ శివ క్యారెక్టర్, నో ప్రాబ్లం అంటే అప్పుడు వచ్చింది. తర్వాత విక్రమ్ అండ్ వీఆర్ లైక్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ నౌ. తర్వాత విక్రమ్ తర్వాత అన్నాడు ఒక 1 వీక్ ఎప్పుడు, ఐ వుడ్ హ్యావ్ మిస్డ్ అజయ్, నువ్వు కానీ చేయకపోయింటే శివ అని చెప్పి, చాలు కదా ఇంకేం కావాలి, ఫ్రెండ్స్ ఇప్పటికీ మేము మాట్లాడుతుంటాం విక్రమ్తో అంతా, బ్రదర్ టు మీ, సూపర్ హ్యాపీ.